కదిలిపోతుంది తప్పించి ఉన్న జ్ఞానం ఊడిపోతుంది. ఎవరింటికి ఎవరు వెళ్ళినా ఉన్న జ్ఞానం ఊడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో కౌరులు చెప్తారు, మనం ఏదో కౌరులు చెప్తాం. ఆ బతుకున్నయో చచ్చిపోయినయో తరాలయో ఏవో చెప్తారు. మనం ఇంకో 4 తరాలు వేసి మనం మాట్లాడతాం. అప్పుడు ఏమవుతుంది? పురాణ కాలక్షేపం. మరి వేదాంతాన్ని మొదలెట్టుకుంటాం, కూర్చునేటప్పుడు మాత్రం సత్సంగానే మొదలెట్టుకుంటాం. కానీ ఏమవుతుంది? పురాణ కాలక్షేపంలోకి వెళ్తాం. అలా మన సత్సంగంలో ఇప్పుడు వరకు ఆఖరి వరకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే మూలం తెలుసుకున్నారు అందరూ కూడా. నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ. ఇక్కడ పురాణ కాలక్షేపం ఉండదు. ఒక కథ చెప్పేటప్పుడు ఇంకొకళ్ళు ఇంకో కథ చెప్తారు. అసలు నీ కథ నీకు తెలుసుకుంటే చాలదా? ఆ కథల వల్లే కదా ఈ రోజున ఇలా సత్సంగానికి రాగలిగాము, చక్కగా వినగలుగుతున్నాం. అంతవరకునే వాటిని ఆపేసి మన గురించి మనం చేస్తున్నాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. దిగ్విజయంగా బతుకుతాం. ఆ యుద్ధం చేసి ఆ రాజ్యం ఈ రాజ్యం పరిపాలించారన్నారు. మన యుద్ధం ఏంటి? ఇంద్రియాలను స్వాధీనపరచుకోవటం. ఆఖరిని ఏమన్నాడు? చేతులు కాళ్ళు ఇలా పెట్టేసి కట్టమన్నాడు. కాదు, అది జయించిందని అలెగ్జాండర్ ఏదో అంటారు, నాకు సరిగ్గా గుర్తు. మరి చెప్పండి, మన ఇంద్రియాలను మనం జయించినప్పుడు మరి ఎలా ఉంటుంది? దిగ్విజయంగా మన జీవనయాత్ర చక్కగా జరుగుతుంది. జీవించుండగానే మన యాత్ర ఎలా ఉండాలో మనం తెలుసుకుంటాం. ఇది ఒక యాత్రమ్మా, జీవయాత్ర. ఈ ప్రయాణం ఆఖరి శ్వాస వరకు ఎవరి విధుల ప్రకారం ఆ యాత్ర జరుగుతూనే ఉంటుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. ఆ నేనులోనే ఈ ఊరు ఆ ఊరు, ఈ ఊరు ఆ ఊరు సరిహద్దు. ఆ ఊరు దేవారం అంట, ఇది రాయలమంట. మరి పాకిస్తాన్ బోర్డర్, భారతదేశం బోర్డర్ పాకిస్తాన్. మరి నీకు నాకు మధ్యలో ఏముంది? అక్కడ ఇక్కడ ఉన్నదంతా యథార్థం. ఇవన్నీ నామం, రూపం, దేశం, కాలం, పరిస్థితులు అన్నీ కూడా ఎంతవరకు ఉంటాయి? కలిపి ఉన్నాయి, ఎన్ని విడిపోయినాయి? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని విడిపోలేదు, మన ముందు కలిపి. అలా ఎన్నో మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ మార్పు చెందేటప్పుడు ఈజీగా మనం అప్పుడు తెలంగాణ వస్తుంది, టీవీలు పెట్టి, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది. అంటే ఇంకెప్పుడు ఏదో వస్తుంది, వింటానే ఉంటావా నీ మనసుకి? నువ్వు జితేంద్రుడు ఎప్పుడవుతావు? దిగ్విజయ యాత్ర ఎప్పుడు పూర్తి చేస్తావు? ఎప్పుడు ప్రయాణం, శ్వాస ఎప్పుడు ఆగిపోయింది? మనం ఎలక్ట్గా ఉండాలి. మనం చేసుకుని పని పూర్తి చేసేసుకో. నేను బ్రహ్మ, మన పని పూర్తి అయిపోయింది. ఎప్పుడు ఏ క్షణాన్ని ఆకరాలిపోయినా మనం బాల్యంలో పోతాము. ఇన్నేళ్ళు బతికాం, అదృష్టం. బాల్యంలో పోయేవాళ్ళు ఎంతమంది లేదు, ఎవరిలో పోయేవాళ్ళు లేదు, వృద్ధాప్యంలో పోయేవాళ్ళు లేదు. తెలుసుకోకుండా ఏ దశలు మారినా తెలుసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు మన కుటుంబాల్లో? చెప్పండి. కుటుంబాల్లో తెలుసుకుని మనం మన జీవయాత్రను సాగించుకుంటాం. ఎవరో కూడా మనకెందుకు, మనం హాయిగా మన అనాథలు. అనాథ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథలు అంటారు, అనాథాశ్రమం అంటారు. మనదేంటి? మన లోపల ఉన్నాడు అనాథ అంటే ఎప్పుడు అనాథే, మార్పు చెందడాడు. ఆనాడు నుంచి ఉన్నాడు. యుగాలు మారినా, దేశకాల పరిస్థితులు మారినా అనాథి. మనం మాత్రం పునాదులు వేసుకుంటాం. మళ్ళీ జన్మకు పునాది వేసుకుంటే ఏమవుతుంది? మనం చేసుకునే పని బట్టే మన పునాది.
మనం వేసుకునే దాన్ని బట్టే కదా పునాది. అవునా కాదా? మనం చేసుకునే పని బట్టే కదా పునాది. చెప్పండి, ఆలోచన. ఎప్పుడు ఉండి అనంతత్వం ఎప్పుడు ఒకేలా ఉంది. మన తాతలప్పుడు ఉంది, మన తండ్రులప్పుడు ఉంది, మనం అప్పుడు ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. దీనికి మార్పు చెంది పని అయింది. మార్పు చెందని సత్యమే మనం. ఆ సత్యంతో మనం సత్యం నిత్యంగా నిర్మలంగా ఉన్నది నేనే జీవించున్నంతకాలం ఎలాగైనా జీవించాలి. ఆయుర్దాయం ఉన్నంతకాలం దాన్ని ఆ యాత్రకు మమేకం అవ్వకుండా మన యొక్క ధ్యాసం పెట్టుకున్నాం. ఎందువల్లంటే రోజు చెప్పుకోవాల్సి వస్తుంది, అనేక జన్మ నుండి వచ్చామట. ఇంకా ఆ జన్మ కర్మలే అభ్యాసంలో ఉండిపోయామట. పూర్వోళ్ళు చేశారు, ఇప్పుడోళ్ళు చెప్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు చెప్తారు, అంతే కదా. వీటి మీదే మమేకం అలవాటైపోయింది. ఇప్పుడు దాన్ని ఎదురెత్తుగా మనం చేస్తాం. అది జ్ఞానం తెలుసుకునేటప్పటికి ఏమవుతుంది, టైం వేస్ట్ అని తెలుస్తాం. అలానే అదేం మానం కదా, మన కర్తవ్య కర్మలు జరుగుతానండి, మానం కదా. అది ఉన్నది నేనే టైం తెలియదు. విధానంతో ఎంత రిలాక్స్గా ఉండగలుగుతుంది. ఉన్నది నేనే రెండవది లేదు. కారణం ఏంటి? ఉన్నది నేనే అన్నాక రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ తప్ప రెండోది లేదు. ఉన్నదంతా బ్రహ్మం. మనం సద్వినియోగపరచుకోవాలి. ఉన్నంత కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేశకాల పరిస్థితుల్ని మనం ఎలాగా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. ఏ దేశంలో పుట్టాం, ఏ కాలంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇదో వేసవకాలం వెళ్ళి వానాకాలం వచ్చినట్టు తుపర్లు అయి పడుతుంది. ఏ కాలంలో అయినా జీవుడెట్టడానికి ఏ కాలంలోనైనా ఆడి ప్రయాణం చేయొచ్చనేది ఆలోచించుకో. ఎప్పుడు మీకు ఏమంటాను, సెవ్వైనా వస్తుందంట. ఎదురు చూడకుండా రా అంటాను. తెగ నవ్వేసుకుంటారు, అమ్మేలాగే అంటారు. అవునా కదా? శవం వస్తే ఇంట్లోకి వస్తుంది, శవం అయితే ఎవరు ఇంట్లోకి తీసుకురారు, బయట పెట్టారు. శవం మనం మాత్రం ఇంట్లో ఉండి వెళ్ళమా? బయటకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళట్లేదా? ఏ క్షణాన మోడుతుందో ఏం జరుగుతుంది? మంచాల మీద పోయిన వాళ్ళు ఎంతమంది, మాట్లాడుతుంటే ఇలా తలవాల్సిన వాళ్ళు ఎంతమంది. మనం సత్సంగం పెట్టుకున్నాక ఎంతో మందిని చూసాం. కర్రపాలెం అయితే ఏంటి, మక్కారు అయితే ఏంటి, పేటకుంట అయితే ఏంటి, దేవారాన్ని ఎంతమంది వెళ్ళలేదు. మరి ఎంతో మందిని చూసి మనం గ్రహించింది ఏంటి? బ్రహ్మంగా మన సత్సంగంలో ఉండబట్టి అలా అంటున్నారు చక్కవాళ్ళు. చాలామంది ప్రయాణాల్లో రకరకాలున్నా, విధుల్లో రకరకాలున్నా, రూపాల్లో రకరకాలున్నా, నామాల్లో రకరకాలున్నా, పుట్టిన ప్రతి జీవి నశించవలసింది. ఏ జీవైనా నశించవలసింది. ఈ జీవి ఆ జీవి కదా, కట్టేసుకో. ప్రతి జీవి కూడా నశించవచ్చు. ఆలోచించు. నశించిన వాడు ఉన్నాడు, మళ్ళీ వాడితో ఏ దేహం వస్తుందో. మనం 24 గంటలు బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి ఇంకా మనకి అంతటా నిండిన పరమాత్మగా మిగులుతుంది. పంచభూతాలు దేహం విడుదల అవగానే పంచభూతాల్లో కలుపుతాం. తెచ్చుకున్నాం కదా, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అవన్నీ అన్నిటిలో కలిసి. మృత్యువు కూడా ఒకటే. దేహం పుట్టుకెళ్ళాంటిదో మరణం కూడా సహజం. పుట్టినవాడు ప్రతి జీవి మరణించవలసిందే కదా. ఏ క్షణాన్నో
వాళ్ళు రాసుకున్న రాతను బట్టి ఆగేది కాదు, ఉండమన్నా ఉండేది కాదు. ఇది ఒక వస్తువు కాదు, ఆ విధి ప్రకారం జరుగుతుంది. అందు గురించి మనం ఎల్లవేళ కూడా మృత్యుముఖం ఎల్లవేళ ఉందని జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మృత్యు ఏ క్షణాన్ని మనల్ని కబలేదు. ఇప్పుడు ఇందాక అరగంట అయింది, మనం అరగంట ముందుకి ఇప్పుడుకి మనకి అరగంట అయిపోయిందా లేదా? అవునా కదా? అంటే టైం ఎలా అయిపోతాం, మామూలు మాట్లాడుకున్నా అవుతుంది, ఇలా బ్రహ్మత్వం గురించి మాట్లాడుకున్నా అవుతుంది. కానీ మనస్సు వికలత్వం చెందుతుంది బాహ్యంలో మాటలు. వీటి వలన ఆనందో బ్రహ్మగా శక్తి పుంజుతుంది. ధ్యాన శక్తి, ధ్యానంలో ఉన్న శక్తికి మీరు బండెడు తిన్నదానికి చూడండి, ఆలోచించి. నేను తిని ధ్యానంలో ఉంటామ్మా, రేం పగలం నేను తిని ధ్యానంలో ఉంటాం, శక్తి వచ్చింది. మీరు బండెడు తిన్నా ఏమవుతుంది? ధ్యానం లేకపోతే శక్తి ఉండదు. ధ్యానం అనేది శక్తి పడుతుందరా, ఇంద్రియాలు పనిచేయవు, లోపల అంతర్ముఖంలో ఉంటాయి, బయట ఎలా ఉన్నాయి ఎలా ఉండిపోతాయి కదా. అన్నీ విశ్రాంతిగా ఉంటాయి, కళ్ళు విశ్రాంతిగా ఉంటాయి, శ్వాస విశ్రాంతిగా ఉంటాయి. ఈ యొక్క కాళ్ళు చేతులు మొత్తం ఇంద్రియాలన్నీ అలా సొమ్మసరి. దీర్ఘ నిద్రలో ఎలా ఉంటుందో ధ్యానంలో కూడా. అంటే జీవుడు శ్వాస పీలుతో వదులుతూ ఉంటాడు, కానీ అది కూడా సైలెంట్గా ధ్యానం ఊరికి అలా ఉండిపోతూ ఉంటుంది. మరి పరుగెత్తివాడు శ్వాస ఎలా ఉంటుంది? మనం ఇన్ని శ్వాసలను తెచ్చుకున్నాం, అన్ని శ్వాసలు అయిపోతే ఆఖరి శ్వాస. పరిగెత్తేవాడికి శ్వాసలు ఎక్కువ అయిపోతాయి. మరి మనకి శ్వాస తేలిగ్గా జరుగుతుంది. అందువలన ధ్యానం చేసిన వాడికి మామూలు మనిషికి అంత తేడా ఉంటుంది. అందరం తింటాం, అందరం ఉంటాం, కానీ మనస్సు అదా ఇదా దాంట్లో రకరకాల భావనలతోటి ఉంటుంది. ఇదేం చేస్తుంది? దేహాన్ని పెట్టచ్చు. ఆకలి, మరి ఆకలి ఉంది, కేకేసింది, పెట్టేసి. కళ్ళు ఉన్నాయి, చూడవలసినవి చూస్తుంది, అంతే. మహాత్ముని క్షేత్రాలని దర్శించమని ఎంతో చెబుతారు అంటే ఆ క్షణానైనా వాళ్ళకి ఆ భక్తి అందుతుంది. శాస్త్రాలు అవి ఎంతో చదవమంటారు. ఎలాగైనా సరే శ్రవణ మనన నిధిధ్యాసం అవన్నీ చదివాం కాబట్టి మనకి శాస్త్రాలు అన్నీ, లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం, ఎక్కడైనా మనం మాంటున్నామా పూజ చేసుకోవటం. అంటే ఈ మనస్సుని ప్రతి దాంట్లోనే పెడతా అంటే దానికి పీస్ఫుల్ అవుతాం. బాహ్యంలో మనకు ఇప్పుడు సంబంధం లేదు, ముసలోడు మనకు పనే పాట, ఇంట్లో కూర్చున్నాం. ఇటు మన వెన్నుముక ఎవరు? బ్రహ్మమే. భర్త పిల్లలు అంటాం, కరెక్టే దేహంగా ఉన్నంతగా. కానీ మనకు మనం ఆకర్షణ వరకు బతకాలి కదా. దేహం ఉండగా ఎలాగైనా సరే మనం పరమాత్మగా మిగలటానికి ఆహారం తీసుకుని బ్రహ్మమే నాకు దిక్కు, బ్రహ్మే నాకు దిక్కు, ప్రతి శ్వాస బ్రహ్మానికే ఉపయోగిస్తాను అనుకుంటూ దేహం పనులు చేస్తాం. అప్పుడు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినట్టు ఉంటుంది. మనం ఏది మానక్కర్లేదు, ఏది అవును అనక్కర్లేదు. ఆలోచించి మేము ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం. నాకు చిన్నప్పుడు వికారం ఎత్తిపోయి మా గుమ్మ ఎదురుకుండా ఉండేవాడు చేతుల మేస్టర్ పెళ్ళం. ఇంకా తెల్లారేసినాను పోసుకుంటున్నట్టు మా అమ్మాయిలు వింటాను. మా వదిన మా అమ్మాయి వినివారు మెట్టాడు కథ. అయ్యో బాబాయ్, అసలు చెప్పుకోవాలా? నాకు అలాగ చిన్నప్పటి నుంచి ఎవరు పోస్ట్ వచ్చినట్టు చెప్పిన వికారమైన బాగోదని మధ్య మధ్యలో ఊ అంటాను.
నేను సెల్లో ఎవరు మాట్లాడినా విన్నాం, అంటాను, ఐ అంటాను. ఎందువల్ల నీ ప్రారంధం నీదే, నా ప్రారంధం నాదే. నీది నాకు రాదు, నాది నీకు రాదు. చెప్పుకున్న తీరేది కాదు. ఇవన్నీ వేస్టేజే. మనం వేస్టేజ్ని ఎక్కడ పెడతాం? దూరంగా పెడతాం. అలా విషయాల్ని దూరంగా పెడతాం. ఆసక్తి తగ్గించుకో. విషయాసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో జీవన్ముక్త స్థితికి ప్రారంభ దశలో ఇంకా మన యొక్క ప్రయాణం ఆటోమేటిక్గా ఉంచుతాం. వీళ్ళే తగ్గించుకుని మీకు వద్దు. ఇప్పుడు మనం సత్సంగానికి వచ్చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వంటలు. మరి విషయాసక్తి తగ్గలేదా? చంటే అంటాడు ఎంత తగ్గిపోయిందో నమ్మ అంటాడు. ఇప్పుడు ఇంక బ్రహ్మం తప్పించి రెండో మాట రావట్లేదు అంటాడు. ఏదో తింటున్నాడు, ఉంటున్నాడు, అలా ఉంటాడు. బ్రహ్మం వాక్యం వస్తాం. ఎందువల్ల అభ్యాసం. అంతకుముందంట కాలక్షేపానికి అందరి ఇంటికి వెళ్ళి ఏంటి కౌరులని అడిగిపోడండి. పైకి తెలుసున్నాయి తిన్నంగా ఉంటాయా? విన్నది ఊరుకుంటుందా? కళ్ళతో చూసింది ఊరుకుంటుందా? నోటితోటి మాట్లాడేస్తుంది. మనం డబ్బులు ఇచ్చి కొట్టిందాం మరి పాపాలే. జీవుడు ఏ జీవుడిని తొక్కినా మరి పాపం. కళ్ళు మూసుకుని పోతూ ఉంటాం. స్పీడ్గా వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి అసేముందో దోముందో అనుకోం కదా. మరి ఎన్నో పాపాలు చేస్తాం. పంచే జ్ఞానం జరగాల్సింది. అన్నిటికీ మంత్రాలు. పొయ్య ఈ పొలంలో ఈ పురుగులు అవి ఉంటాయండి. అగ్ని ప్రతిష్టాపన చేస్తా అంతా శ్లోకం చదివే పొయ్యి వెలిగించేవాడు. పువ్వులు కోసినప్పుడు మంత్రం ఉంది, తులసి ప్రార్థన ఉంది, సూర్యనారాయణ మూర్తి ప్రార్థన ఉంది, అన్ని భూదేవి ప్రార్థన ఉంది. తెల్లారులేసి మన అరిచేతులు మనం చూసుకుని ఇలా అనుకుని దండం పెట్టుకుని అన్ని ప్రార్థనలు అన్నీ నేర్చుకున్నాం. ఒక్కోసారి అంటాం, ఒక్కోసారి అనపోయినా అన్నీ ఉన్నాయి. అంటే అంతా బ్రహ్మమే. బ్రహ్మం కాంది ఏది లేదు. శుచి శుభ్రం అన్నదాన్ని ఆచారం అని ఓర్పో. ఇప్పుడు శుచి శుభ్రం అండి. అంతేకాని ఎప్పుడూ ఉన్నది ఒకటే. అది కొంత అటు ఇటు మార్పు చెందుతుందే తప్పించి మార్పు చెందిన వాడు ఎప్పుడు మార్పు చెందకుండానే ఉన్నాడు. మార్పు చెంది అన్నీ మార్పు చెందుతానండి. ఆ తర్వాత పిల్లలప్పుడు ఇంకెన్ని ఉంటాయి. ఇప్పుడే మనం కరెంట్ లేకపోతే చచ్చిపోయినట్టు తయారైంది. గాలి లేకపోతే చచ్చిపోయింది. ఇంకా గాలి లేకుండా చచ్చిపోతామా? మరి ఫ్యాన్ వేసుకోకుండానే అలా ధ్యానం చేసుకుంటాం. ఎందువల్ల? అది అభ్యాసం అయిపోతుందని ఫ్యాన్ అంటే. మరి కఠోరంగా చేసుకోవాలి. చేసుకోగా వయస్సు వచ్చింది. వయసుకు ఇప్పుడు అన్నీ అవసరం అవుతాను. నా అవసరాన్ని ఇప్పుడు తీర్చాను. నీకు క్రమశిక్షణలో ముందు అన్నీ జైల్లో ఉన్నోడికి ఉడికెత్తదాన్ని అలా అనుకునేది. అంతే. ధ్యానంలో కొంతసేపు చెమట పట్టింది, చెమట ఇనికిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఎవరో అక్కడ ఫ్యాన్ అయితే ఫ్యాన్ దగ్గర కూర్చుని పోతుంది. అలా ధ్యానం చేస్తుంది. ప్రతిదీ నియమనిష్టం. ధ్యానానికి ఎంతో ఉపయోగం అంతా చేస్తుంది. మరి పూజ ఎంత బాగా చేస్తున్నావు? పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా నువ్వు నైవేద్యం తిన్నావా? మరి ఇప్పుడు ఏంటి? తెల్లారేటప్పుడు కాపీ. మరి ఇప్పటికి రోజు రోజుకి ఈ దేహాలకు శక్తి తగ్గుతుంది కాబట్టి దాన్ని తగ్గట్టే మనం వ్యవహరించాలి. కఠోరంగా ఉన్నా కుదరదు. ఏ వాతావరణానికి ఆ వాతావరణంగానే మనం బతకాలి. వాటిని మనం ఒప్పుకుని బతికే. పూర్వంలాగే ఉంటానంటే కుదురుతుందండి? అక్కర్లేదు. మార్పు చెంది వాటిని నీ ఆరోగ్యాన్ని బట్టి మార్పు చెందించుకో, నష్టం లేదు. మార్పు చెందినవాడు నువ్వు అన్నది మాత్రం మర్చిపో. ఈ గుర్తింపులో ముసలానికి వచ్చాక పూజ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? నీరసం వచ్చి మంచం మీద ఉన్నోళ్ళకి ఎలా కుదురుతుంది? అప్పుడు ఆ జపం చేసుకో.
కుదిరినప్పుడు కుదిరినట్టు చెయ్యి, కుదరలేనప్పుడు కుదరలేనట్టు ఉండు. మనం ఇంట్లో కూర్చున్నాం, డి విటమిన్ కావాలని మళ్ళీ ఎండలో తిరుగుతాం. ఏదైతే అప్పుడు కష్టపడేవాళ్ళు గ్యాస్ ఉంది, మనం కష్టపడలేదు గ్యాస్ వచ్చాయి. అసలు మన యొక్క ఈ జీవనోపాధిలోనే అన్ని చెప్తాయి. పూర్వానికి ఇప్పటికీ అనారోగ్యాలకి అలా నిజంగా చెప్తే నేర్చాలి. ఈ కాలాన్ని బట్టి కాలంగా ఉందాం. ఈ వస్తువులు ఇప్పుడు ఉన్నాయి మనకి, ఆ వస్తువులతోటే ప్రయాణం చేద్దాం. నేను ఇప్పుడు పొయ్యి పెట్టి వంట వండుతాను అంటే కుదరదు. అందరూ తిడతా ఉంటారు. ఆ తిట్టిన వాళ్ళు తిడతానే ఉంటే ఇంకా యజ్ఞమే ఉండదు. మనం సహజంగా అందరూ ఎలా ఉన్నారో అలాగే ఉందాం. కానీ మన మనోయజ్ఞంతో మనం ఉందాం. మనం పరమాత్మతో మనం ఉందాం. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క తత్వమే మనలో ఉంది, అంతటా ఉంది, అందరిలో ఉంది, వ్యాపించి ఉంది. సర్వం బ్రహ్మమయంగా ఉంది, బ్రహ్మానందంతో ఉంది. బ్రహ్మానందం పరమసుఖం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానికే ఉంటూ ఉంది. ఒక ఏదైనా పంచభూతాలు ఉన్నాయి సహజంగానే. అలాగా మనకి ఏది కావాలో అది తీసుకుంటాం. అలా ఆనందం ఎప్పుడూ ఉంది. బ్రహ్మానందం పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం గగన సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం. తత్వం తెలుసుకున్నావు, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు. నేనే నువ్వు, నువ్వే నేను తెలుసుకున్నావు. నేనే అంటే లోపల ఉన్నాడు నువ్వే, నీలో ఉన్నాడు నువ్వే, నేను నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు ఒకటని తెలుసు. ఇంకా అందరిదే ఒకే భావనగా ఉండగలుగుతాం. మన సత్సంగంలో మాట మంచి లేకుండా, సొద లేకుండా, ఒకరి పేరు ఒకరు తెలుసుకోకుండా ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? నేనే నీవు, నీవే నేను. నాకు వచ్చిన మంత్రం సహజంగా ఇక్కడ జరుగుతాం. సత్సంగంలో అందరూ అలా ఉండగలుగుతున్నారు కాబట్టి. తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం. ఎప్పుడు నిత్యం ఉండేవాడు, సత్యంగా ఉండేవాడు ఈ అనంతుడే. ఏకంగా లేడా? ఏకంగా లేడా? ఏ ప్రదేశమైనా వీళ్ళు ఏంది ఉందా? ఏకం నిత్యం విమలమచ్చం, అచ్చరం అడికి ఏమీ లేదు, చదివిదా ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఏ యుగంలోనైనా ఇలాగే ఉంటాయి. సర్వదీ సాక్షిభూతి. చూడండి, సాక్షిభూతులు ఉన్నాయి. బ్రహ్మానందం పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం గగన సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం. లక్ష్యం తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమచ్చనం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం. భావానికి అతీతం, త్రిగుణరహితం. రజగుణం, తమగుణం, సత్వగుణం మూడు కూడా గుణాలు అతీతంగా. భావాతీతం త్రిగుణరహితం. ఓం సద్గురుం తమ్ నమః. అటువంటి సద్గురువు మనలో ఉన్నాడు. మనలో ఉన్న సద్గురువుతో మనం 24 గంటలు ఉంటాం. ఆఖరి శ్వాస వరకు ఈ దేహం ఉన్నంతకాలం ఉండగలుగుతున్నాం కదా మనలో ఉన్న గురువుగారితో. అందరిలోని గురువుగారు ఉండబట్టే కదా ఎవరేం చెప్పినా వింటున్నాం. ఒప్పుకుని గుణం వచ్చిందా లేదా? అలాగేనమ్మా అలాగేనమ్మా అని అందరిలో వింటున్నామా లేదా? ఎవరేం మాట్లాడుతుంది ఆలోచించు. ఎందువలన ఒకరికి ఒకరు తోడయి మనం గొలుసులా ప్రయాణించాలి. చూడండి, దారం ఒక్కటే అయినా ఏ పువ్వులైనా గుచ్చబడ్డాయా లేదా? దారం, తెల్లదారం తీసుకున్నాం, సూది దారం, దానికి పువ్వులన్నీ గుచ్చబడ్డాయని. పువ్వులు కనిపిస్తున్నాయి కానీ దారం కనిపిస్తుందా? కానీ దారమే ఆధారం మనకు తెలుసు కాబట్టి మామూలు వాళ్ళకి పువ్వులే చూస్తారు. వజ్రాల వర్తకుడు వజ్రాల విలువ తెలుస్తుంది, మనకు అది రాయలే ఉంటుంది, తెలియదు కదా. బంగారం మనకు తెలుస్తుందా? కంసాలోడు ఇలా ఇలా ఏంటో ఇంత ఏదో గీత తీసుకోండి, మరి ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మన పని మనకు తెలుస్తుందా లేదా?
మనం తప్పుగా ఉన్నామా రైట్గా ఉన్నామా, మన మనసు ఎలా ఉంది, మనం ఆరాధిస్తున్నామా, అయిందేదో అవుతుంది కాదు కాదు అని మనం అన్నీ తెలుసుకుంటున్నామా లేదా. మన ప్రయత్నం మాత్రం మానొద్దు. ఉన్నంతకాలం అన్నీ మనం చూసుకోవాలి కాబట్టి, గృహస్థులం కాబట్టి చూసుకుంటాం. ఇల్లు అక్కడ ఎన్నో వదిలేస్తామా, వదిలేస్తే ఎవరి ఇంటికి వెళ్తామమ్మా. అదే మామూలు నిద్రను ఏమనుకుంటాం, లెగుతాం కదా అనుకుంటాం. ఇంకేముంది మళ్ళీ తెల్లారి అది ఇది ఇది అది. కానీ ఎప్పుడు తీరిక నిద్ర వస్తుందో తెలియదు. ఇంకా మళ్ళీ తెల్లారి పనిలేదు. ఆ క్షణం తర్వాత ఇంకే క్షణం ఉంది. మరి ఆ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందువల్లనే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని. ఎల్లవేళ జాగ్రత్త అంటే ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకుని నీ తత్వంలో నువ్వు బతుకుంటే జాగ్రత్త అంటే. ఇల్లు స్థానాలు ఏముంది, ఇవన్నీ స్థలాలు పొలాలు ఎలాగా మన తర్వాత పిల్లలు పుచ్చుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకున్నాను. మరి దీనికి ఇంకా అవకాశం లేదు కదా. అది ఎవరి గురించి వాళ్లే తెలుసుకునేది. ఈ దీర్ఘనిద్రది ఎవరి గురించి వాళ్ళు తెలుసుకుంటే ఇంకా దీనికి ఎప్పుడు టైం వచ్చినా పర్వాలేదు. అందు గురించే మనం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఎల్లవేళ జాగ్రత్త ఎంచుకుండాలి. అంటే ఈ నిద్ర ఎప్పుడు వస్తుందో తెలియదు, దీర్ఘనిద్ర ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ దీర్ఘనిద్ర వచ్చే లోపల మనం ఇల్లుని చక్కబెట్టేస్తాం. అంటే దేహం అనేది మళ్ళీ రాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఏ దీపం? మనలో దీపం. మామూలుగా వాడుక భాషలో ఇంకో రకంగా మనలో ఉన్న జీవుడు ఉండగానే సర్దిద్దేస్తాం. మళ్ళీ మనం జన్మకరాని స్థితిని అందించేస్తాం. అంతే. ఇంకా అప్పుడు ఏమవుతుంది, మనకు భయం ఉండదు. ఇప్పుడు ఈ క్షణాన్ని నాకు హాయిగా ఎలా అనిపిస్తుంది. ఎందువల్ల లోపల ఖాళీతో ఉన్నాను కదా. ఖాళీతో ఉన్న వాళ్ళకి ఏమీ ఉండదు. ఖాళీ లేకుండా అది ఇది ఇది అది ఏయో చేయాలి ఏయో అని కొన్ని ఉంటాయి చూడండి బాధ్యత. వాటి మీదకి వాలిపోయి ఆ మనస్సు ఎన్నో రకాలుగా ఆ జీవుడు ఎల్నా మాన్న అయ్యో పిల్లలనేమో పెళ్ళిళ్ళు చేయలేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేదు, అది ఇది ఇది అదే అనుకుంటా. ఆ జీవుడు పాపం కొట్టుమిట్టాడు. ఆ జీవ ప్రయాణం కరెక్ట్గా ఉండదు కదా. మరి మన పుస్తకంలో ఉంది, పెద్ద బాల శిక్షలో ఉంది, గుర్తుందా? బ్రహ్మం బాల శిక్షలో గుర్తుందా? బ్రహ్మం బాల శిక్షలో జీవుడు మరణం, జీవుడు మళ్ళీ ఎలాగా ప్రయాణం చెప్తే ఎలాగెళ్తాము అన్నీ మన పుస్తకంలో రాసుకున్నాం. జీవ ప్రయాణం ఎలా ఉంటామో కూడా అన్నీ రాసుకున్నాం. జీవుడిగా మనం వచ్చాము, మరి గృహస్థుగా ఉన్నాము. మన ప్రయాణం అంతా ఎలాగైతే మన ప్రయాణం జరగాలో మనం అది మన ప్రయత్నం ద్వారానే జరుగుతుంది. 24 గంటలు మనం తింట మానేసాము, ఉంట మానేసాం, విషయాశక్తిని తగ్గించుకున్నాం అంతే. ఇంద్రియ నిగ్రహంతో ఉంది అంతే. మన ప్రయాణానికి అర్థం ఎప్పుడు ఏ క్షణానైనా ఈ దేహం నిజం కాదు కదా, ఉన్నదంతా బ్రహ్మే కదా, బ్రహ్మంగా మనం బతకాలి కదా, ఆఖరి శ్వాస వరకు ఇలాగే ఉండాలి కదా అన్న పాయింట్ మనకి పదే పదే సత్సంగం ద్వారా అనుభవం వస్తుంది. సత్సంగాలు ఎందుకు మనం ఇంత ఎలక్ట్గా సత్సంగంలో కూర్చుంటున్నాము అంటే తప్పనిసరిగా మనం అనేక జన్మల నుండి ఉన్న మాయని వదిలించుకోవటానికి. సెకను రాగి చెంబులోనే రోజు తోవాలంటారు, అలా తప్పనిసరిగా తోవాలి. అయితే ఏదో ఒకటి గుర్తొచ్చేస్తాం.
ఈ మిథ్యాన్ని మనం అసలు నేనుగా ఉండాలి అంటే ఎప్పుడు తోముతానండి. అంతర్ముఖం, బహిర్ముఖం. బహిర్ముఖంగా ఇలా అందరం కూర్చున్నాం సత్సంగం. అదే అంతర్ముఖంగా అభ్యాసంలో ఉంటున్నాం. ఇలా తెలుసుకుంటేనే కదా అభ్యాసంలో ఉంటున్నాం. మరి ఏంటి కారణం? పరమాత్మగా మనం ఉండటానికి దీర్ఘ నిద్ర వచ్చి లోపల మన పని సరిచేసి, బాహ్యం పని ఎంత చేసినా తన పని అవ్వకపోతే మళ్ళీ జన్మకు వచ్చింది. బాహ్యంగా ఈ పిల్లలకని, భార్యకని, మగవాళ్ళు అయితేనేమో భార్యకి పిల్లలు, ఆడవాళ్ళేమో దీర్ఘ నిద్ర అయినా, మగవాళ్ళ దీర్ఘ నిద్ర అయినా సంసారం కోసమే ఆఖరి శ్వాస వరకు తాపత్రయపడుతూ తనతో తాను ఉండాలి. అది సత్సంగంలో మనకి ఎలక్ట్గా ఉంటాను. కారణం ఏంటి? తాపత్రయం మానక్కర్లేదు. మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ అన్ని పనులు చేసుకోండి. దేహం ఉన్నంతకాలం పని చేసుకోకుండా ఎలా కుదురుతుంది? ఎలక్ట్గానే ఉండాలి. కానీ తనతో తానుగా ఉన్నప్పుడు మరలా జన్మకు రాని స్థితిని అందుకుంటా చేయాలి. ఆ ప్రయాణం వల్ల ఏమవుతుంది? మనకి ఏ క్షణాన్ని దీర్ఘ నిద్ర వచ్చినా హాయిగా ఉంటుంది. మనకు దీర్ఘ నిద్ర వచ్చినా ఎందుకింత ఎలక్ట్గా ఉన్నామంటే 24 గంటలు నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనకి ఇంకా భయం, బెంగ, ఏమైందో, ఎలా ఉందో అన్న టాపిక్ లేదు. ఎప్పటికప్పుడు సర్దెత్తనం. మన మనసును ఏం చేసేస్తున్నాం? మన ఇంట్లో పనులు చూడండి, ఎంతో సర్దుకుని నీట్గా అలా ఎలా ఉంటాము, అలా సర్దేసుకుంటాం మన మనసు. ఏ క్షణానికి ఆ క్షణం ఏంటంటే మనం డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఏ క్షణానికి ఆ క్షణం పరమాత్మగా ఉండటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. అందువల్ల వయసుతో నిమిత్తం ఉండదు. లోపల ప్రయాణానికి వయసు ఏంటి? పెద్దోళ్ళు అయితే మాత్రం వాళ్ళకి తాపత్రయం పెరుగుతుంది. కానీ పెద్దోళ్ళు అయ్యాక నేర్చుకునేది ఏమి కాదు. ఇది బ్రహ్మ విద్య అంటే మనం ఆఖరి శ్వాస వరకు ఆ బ్రహ్మంతో ఉన్నాం కాబట్టి బ్రహ్మంగానే మిగల. వయసుతో సంబంధం ఏంటి? నా అనుభవంలో ఏం మానేసాను నేను. కానీ ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. అన్ని పనులు అయిపోయింది, పని అయిపోయేటప్పటికి మనకి ఇంకా ప్రారంభం అయిపోయేటప్పటికి ఆయువు ఆట అంతటా అదే తప్పు. ఎప్పుడైతే మనం విధిలో చేసుకున్న కర్తవ్యాలు ఉంటాయో కర్మలో అది అయితేనే కానీ ఆయువు అవ్వదు. మనం ఏం చేసుకొచ్చామో ఆ పని నెరవేర్చుకుంటేనే కానీ మనకి ఆయువు అకస్మాత్తుగా సావంటారు. దానివలన ఆ జీవుడు అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు, మా అదృష్టం అంటారు. కానీ ఆ జీవుడు ప్రయాణం ఎలా ఉంటుందో కొంతమందికి తెలియదు. మనకు సాఫీగా ఉంటుంది. ఇంకేముందా? ఏమీ లేదంటే ఏమీ లేదు. ఇది సృష్టి అంతే. మనం ఎలా ఉన్నామో మన పిల్లలు అలాగే ఉంటారు, మనం అలాగే ఉంటారు. అకస్మాత్తుగా వెళ్ళిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేది, హార్ట్లో వచ్చి సాగి సంసారంలో వెళ్ళిపోయే వాళ్ళకి, వెనకాల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అయ్యో నా భార్య ఏడుస్తుంది. నిజంగా పూర్ణాయువు అదృష్టమే. ఎందుకంటే ఈ యొక్క బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం అన్ని దశలు. నమస్కారం. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందువల్లంటే మహాత్ములు అంటే మనమే కర్త కర్మ క్రియని బొకేలా చూస్తున్నాం. అక్కడ కర్త లేదు, కర్మ లేదు, క్రియలు మూడు కూడా బ్రహ్మంగా చూస్తున్నాం. మనం ఇలా తేలిగ్గా ఉండగలుగుతాం. మరి మహాత్ములం కదా. మహాత్ములు ఇప్పుడు అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. సృష్టిలో అన్నీ ఉంటాయి. మనం తీసుకునే విధానం మనం చూసుకోవాలి. కానీ అస్తమానం సృష్టి గురించి ఘోషించుకున్నా సృష్టి పని సృష్టి చేసుకుంటాం, ఆ పరమాత్మ చేసుకునే పని ఆయన చేసుకుంటాం. మనం ఏం చేసుకోవాలి? మన దేహంలో ఉన్న అవయవాన్ని చూసుకుంటూ మనం
తమో గుణం లేకుండా రజోగుణాన్ని రానివ్వకుండా సత్వగుణంతో ఉంటూ శ్రద్ధతో ఉంటూ త్రిగుణాతీతంగా ఉండాలి. అది మన గోల్. తమో రజో సత్వం 3 గుణాలు ఉన్నాయి. ఏమవుతుంది? తనతో తాను ఉండేటట్టుగా మనం చూస్తాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఎడతెరపలేని ఆనందం ఉంది, ఆస్వాదం, అమృతాన్ని మనం చక్కగా స్వీకరించగలుగుతాం. జ్ఞానామృతం. జ్ఞానం అంటేనే అమృతం. జ్ఞానం ముఖ్యమా, ధ్యానం ముఖ్యమా అంటే జ్ఞానం వల్ల ధ్యానం, ధ్యానం వల్ల జ్ఞానం. మన తులసి గారు చెప్పాడంట, నేను అనుకోని చెప్పాను. చూడండి, జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేస్తే వెంటనే సెట్ అవుతుందని మనం చెప్పుకుంటాం కదా. తెలియక ముందు ధ్యానంలో కూర్చున్నా పాపం టైం పడుతుంది. తెలుసుకుని ధ్యానం చేస్తే ఇలా ఏంటంటే ఆటోమేటిక్గా అలా ఉండిపోతుంది. వైబ్రేషన్స్ అలా ఉంటాయి. మరి వాడికి ఏం తెలియదని జ్ఞానం వల్ల ధ్యానం అలా అమ్మడి ధ్యానం వల్ల జ్ఞానం అని చెప్పి కరెక్టే కదా. ఆడు చెప్పింది. ఆడు తెంగరోడు అని మనం అనుకోం. ఆడు జీవన్ముక్తుడని జ్యోతిష్ఠుడు చెప్పి పెద్ద వెండి దండ పథకం ఇచ్చి రుద్రాక్ష ఇచ్చి ఆడికి చూడండి. ఆ పుట్టుక అలా పుట్టిందంతే. పని పట్టు లేని పుట్టుక. మనకి తాపత్రయాలు పుట్టుకే మనతో. అలా రకరకాల పుట్టుకలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు వినగా 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 తప్పనిసరిగా ఇప్పుడు చూడండి, రాళ్ళు అరిపోలేదా? ఇప్పుడు చూడండి, కడగ్గా వాడగా ఈ చిప్స్ ఉడిపోలేదా? అలా ప్రతిదీ కూడా అరుగుతూనే ఉంటుంది. అలా మన దేహం కూడా అరిగిపోతాం. ఈ అరిగిపోయి దేహాన్ని ఏం చేయాలి? ఉన్నంతకాలం తప్పదు, ఇంకా అరిగిపోతానే ఉంటుంది. ఆఖరికి మృత్యుముఖంలోకి ముసలుగా బతుకుంటే చిట్టప్పులు పొట్టప్పులు చేయకూడదన్నారు మా చిన్నప్పుడు. చిట్టప్పులు పొట్టప్పులు ఏంటంటే చిన్న పుచ్చుకుని మళ్ళీ ఎవరు చూడు, అవి మళ్ళీ పుట్టాసావంట. గర్భనరకాన్ని అనుభవించాలంట. ఎలాగా? ఒక్కో తల్లి గర్భానికి వెళ్ళి మళ్ళీ నెల 2 నెలలు 3 నెలలు అయ్యాక కొన్ని నెలలకి గర్భం పోతుంది చూడండి. అవి చిట్టప్పులు పొట్టప్పులు. అది విన్నాను నేను. అందుకని నేను అప్పులు చూడండి, అప్పు పెట్టినా అప్పుచ్చుకుంటానా, అప్పు పెడతానా వై అది గుర్తుంచుకుని మళ్ళీ ఇచ్చాను. చిన్నప్పుడు చెప్పిన ముక్క అనమాట. ఆ గర్భాల్లోకి వెళ్ళంట మళ్ళీ శిశువుగా తయారవకుండానే మరి అయిపోతుంది కదా ఆ జీవుడికి. మరి 100 ఏళ్ళు ఉన్నది మంచిదే, రైట్. 100 ఏళ్ళు ఉంటామని నమ్మకం ఏంటి? మన విధిలో ఎంత ఉందో. మీ మామగారికి ఉంది మరి 90కి 100కి మధ్యలో ఉన్నారు. ఆయన అంతకాలం బతికారు, ఆయనకు ఉంది. మనకి ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. అంటే ఆయన అయిపోయాక ఉందే అనుకున్నాం. అలాగే మనకి అయిపోయాక మనం వెనకాల వాళ్ళు అనుకుంటారు. మనం పోయాక వెనకాల వాళ్ళు కదా ఏడ్స్కి. వాళ్ళే ఇన్నాళ్ళు బాగానే బతికారని చెప్పుకున్నా, తిట్టుకున్నా, ఆనందపడ్డా వెనకాల వాళ్ళే. మనకేమీ తెలియదు. తద్దినాలు అవన్నీ చేసేది వెనకాల వాళ్ళే కదా. మన పని మనం బ్రతుకుండగానే మనం ఏం చేయాలి? ఎలక్ట్గా ఉండాలి. ఆలోచించు. సూక్ష్మదేహం ఉంటున్నప్పుడు ఈ స్థూలం ఉండదు. ఇప్పుడు ఈ క్షణం నుంచి మీరు తెలుసుకునేది ఏంటంటే సూక్ష్మం బాగుండాలి అంటే స్థూలం ఆధారం. ఈ స్థూలం లేకుండా సూక్ష్మం నిలబడదు. ఇది నిరాకారం, అంతరా నిండింది. ఇది ఆకారం, ఇది సాకారం, మనలో ఉన్నది నిరాకారం. ఈ స్థూలం ఉన్నంతకాలం కూడా ఎలా ఉండాలి? సూక్ష్మాన్ని జాగ్రత్త పెట్టాలి. కారణదేహం తెచ్చేసుకున్నాం కదా. ఈ క్షణాన్ని ఇక్కడ కూర్చునేది ఉంది అన్నది రాసి తెచ్చేసుకున్నాం కారణదేహంతో. అదే జరుగుతాం. కారణదేహంతో ఏవైతే మనం రాసి తెచ్చుకున్నామో
దాన్నే కారణం అంటారు. కారణదేహంతో తెచ్చుకున్నాం. క్రితం జన్మలు పరిపక్వతే ఈ రోజున మానవ జన్మకు వచ్చాం కారణదేహంతో. ఏం కారణాలు ఉన్నాయో ఈ మానవ జన్మలో పనులు పూర్తి చేసేస్తాం. మళ్ళీ సూక్ష్మదేహం ప్రయాణం చేయకుండా చూస్తాం. స్థూలం ఇక్కడ శ్మశానానికి వెళ్ళిపోతుంది కదా. కారణదేహంతో తెచ్చుకున్న మూటలన్నీ అయిపోతాయి కదా. ఇక్కడ అయిపోగానే ఏమవుతుంది, మళ్ళీ మనం ప్రయాణం లేకుండా చేసుకోం. సూక్ష్మం జాగ్రత్తగా సూక్ష్మదేహం శవం అయిపోయింది పని అయిపోయిందంటారు. ఒకటేమో శ్మశానానికి వెళ్ళిపోతుంది, ఒకటికి ఆకులు అంటారు పెద్దలు చెప్పి, ఒకటి చేసేవాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు, ఒకటి ఇల్లు చుట్టూరు అంట, ఒకటి వెళ్తుందంట. మరి ఇవన్నీ చూస్తారు. మరి ఏంటి కారణం? పెద్దలు చెప్పినవన్నీ మనం చేస్తా ప్రయాణం చేసేటివి. మరి అన్నీ ఉన్నాయి కదా. ఆగారం లేదా, సంచితం లేదా, ప్రారంధం లేదా, మన జీవయాత్ర లేదా. మళ్ళీ జీవుడు పుట్టం ఎంత కష్టపడి పుడతాడో తెలియదమ్మా. మరి ఆలోచించుకో. రాళ్ళు రప్పలు ఎన్నో చోట్ల పుట్టి తల్లి గర్భంలో పడేటప్పటికి మానవ జన్మకి ఎంత కష్టపడి ప్రయాణానికి మళ్ళీ వచ్చాం. ఎంత కష్టపడి వచ్చాం ఈ జన్మకి. మళ్ళా జన్మకు లేకుండా మనం ఈ ఆటని సవ్యంగా చేసేసుకుంటే మనకు మరణం వచ్చే లోపల మన గురించి మనం జాగ్రత్త పడిపోతే సరే. మరణ దుఃఖ ప్రవాహంలో పడను అన్నది మన యొక్క గోల్. జనన మరణ దుఃఖ ప్రయాణం. జన్మ దుఃఖ ప్రయాణం. పుట్టాసావా అయిపోయినాయి కదా. పుట్టేసాం. ఈ దేహానికి వస్తుంది మరణం. మనం అలా మిగిలిపోవాలి. మళ్ళీ ఏ సూక్ష్మదేహంతో దేహాలు తెచ్చుకోవద్దు. అనేక దేహాలు ఎత్తి వచ్చాం. కృత త్రేత ద్వాపర కలియుగ అనేక యుగాల నుంచి వచ్చిన జీవులు అనాథులు. ఆది అంతం లేదు మనకి. దేవాది దేవుళ్ళు మనలో ఉన్న దేవుడు. మనం చక్కగా అలా పరమాత్మ ఎందుకంటే కారణంతో వాళ్ళు లోకోద్ధరణ కోసమే మహాత్ములు వండిపోతారు. వాళ్ళు మళ్ళీ మన అందరినీ సంస్కరింపజేస్తారు. పుస్తకాలు రాసిన వారు అలా పుట్టిన మన అందరి కోసం, వాళ్ళ కోసం ఏముండదు. ఎన్ని కష్టం సుఖం లాభం నష్టం జయం అపజయం అని వాళ్ళు ఏమి చూసుకోరు. మనం ఎంతమంది మహాత్ములు పుస్తకాలు చదివి చెప్పండి. వాళ్ళు ఏదైనా వాళ్ళ కోసం ఏదైనా చేసుకున్నారా? ఆలోచించు. జీవ ప్రయాణాలన్నీ ఆలోచించుకో. మరి ఏంటి మన ప్రయాణాలు ఏంటి? మనకున్న మేధాశక్తి ఎంత తెలివితేటలో మనకున్న తెలివితేటలో అసలు మామూలు తెలివితేటలా మనకి. ఇలా చూస్తానే ఏంటి తక్కువని వచ్చేసిందా లేదా స్పందన? అది మమేకం అవ్వలేదు కానీ ఆ స్పందన వచ్చేసిందా లేదా? అది బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతూ తనతో తాను ఉంటూ దేహ ధర్మాలు చేస్తున్నాం. విద్యుక్త ధర్మాన్ని ఆచరించు. మనం తింటాం ఉంటాం లోపలన్నీ మనకి అన్నీ అరిగిపట్టలేదా? మన గుండె మనకు చెప్పి కొట్టుకుంటుందా? చెప్పండి. కందపు ముయటం వేయటం ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపట్టలేదు. అన్నీ ఎవరి ప్రయాణం వాళ్ళు చేయట్లేదు. ఉన్నంతకాలం ఊహామాత్రంగా కూడా మనం అభ్యాసాన్ని కొద్దిసేపన్నాక చేద్దాంలే అనుకోకూడదు. ఎప్పుడు ఎలక్ట్గా ఉండాలి. మనం చురుగ్గా ఉండాలి. పనిలో చురుకు
ఎంత అవసరం, గబగబా పని అయిపోలేదా మనకి? పనులే ఎంత సురుగ్గా చేసుకున్నాం. మరి సత్సంగానికి ఆ సురుకు వల్లే కదా ఇక్కడ రాగలిగాం. మరి లేకపోతే ఆ సురుకు లేకపోతే ఇలా కూర్చోదాం. ఆలోచించుకున్నాం. సురుకు ప్రధాన కర్తవ్యంగా మనం తీసుకున్నాం కాబట్టి మన సురుకే మనకే మన ధ్యేయాన్ని సాటి చూపి. మన ధ్యేయం ఏంటి? బ్రహ్మార్పణంగా ఉంటుంది. మన ధ్యానం ఏంటి? బ్రహ్మార్పణంగా మిగులుతాను. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగానే మిగులుతాను. మన డ్యూటీ ఏంటి? ఎవరి డ్యూటీని ఆయన చేసేట్లేదు. మన డ్యూటీ ఏంటి? ఆఖరి శ్వాస వరకు కూడా నా డ్యూటీని నేను తప్పను. దేహం అంటే నీరసం వస్తే చేయలేదు. అదే లోపల ఉన్నాడు ఎప్పుడూ ఆడికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అనారోగ్యం ఉండదు. మనసు రాదు. లోపల ఉన్నోడికి ఏముంటుంది? నిరాకారానికి. ఎండకి ఎండుతాడా, వానకు తడుతాడా? అడిగి రంగు, రుచి, రూపం ఏదైనా ఉంటుందా లోపల ఉన్నోడికి? ఈ అంతరం ఉన్నోడికి ఉంటుందా? అందరిలోనే ఉన్నాడు. ఆడికి ఏదైనా ఉంటుందా? రోగం ఎవరికే? మన మనసుకి. మన ఇంద్రియాలు చేసుకున్న కర్మను బట్టి ఆ ఇంద్రియాలు కష్టపడతాయి. అవునా? మనం ఎలా ఉండాలి? జీహ్వేంద్రియం, గుహ్యేంద్రియం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్ని ఇంద్రియాలని కూడా మనం ఎంత జాగ్రత్తగా చక్కగా దాని క్రమశిక్షణగా ఇంద్రియ నిగ్రహంతో. ఎందువల్ల బాబా సత్సంగానికి వస్తున్నారు కదా. బ్రహ్మానందం. మీ ఇంద్రియాలు మీ పరమసుఖం ఉన్నాయా లేదా? బ్రహ్మానందమే కదా దగ్గర పనిచేస్తే పరమసుఖం. పరమసుఖంగా లేదా? ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది పిల్లలు మన దగ్గర ఉన్నా ఈ బ్రహ్మానందం వేరు, ఆనందం వేరు. అది బాహ్యానందం. ఈ బ్రహ్మానందంలో చూడండి, మనసు కదులుతుందా? ఇంకో ఆలోచన వస్తుందా? బ్రహ్మానందం పరమసుఖం. ఎలా ఉంది మన సుఖం? వర్ణాతీతం. బ్రహ్మానందం పరమసుఖం. కేవలం జ్ఞానమూర్తి. కేవలం ఎవరికి? జ్ఞానులకే ఇది ఆధీనంలో ఉంటుంది. ఈ బ్రహ్మానందం ఆధీనంలో జ్ఞానులే ఉంటారు. అంతే కదా. మరి చక్క మహాత్ములు ఉండగలుగుతున్నారు అంటే ఏది వచ్చినా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటుందా? విన్నదే మాట్లాడు. కానీ ఈ విన్నది మాట్లాడితే బాగుండు. విన్నది మాట్లాడదు. కంటితో చూసింది మాట్లాడదు. కన్ను చూపు వరకునే, చెవి ఇంటం వరకునే, నోరు ఉందని ఎటు వచ్చినట్టు ఈ ఏది కావాలంటే అది మాట్లాడేస్తాం. భిన్నత్వంగా మాట్లాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మాట్లాడు. వ్యవహారం అక్కడ కొద్దున్నా పెద్దున్నా అసలు లేకపోయినా కూడా మాట్లాడు. అంటే అది ఏదో రిలాక్స్ అనుకుంటారు. దానివల్ల జన్మలు వస్తాయి. అమ్మ కృష్ణారామ అనుకోండి అమ్మా అంటారు పెద్దోళ్ళు అయ్యారు. పిల్లలు చెప్తారు కృష్ణారామ అనుకోమ్మా, మాకు ఎలాగా తప్పదమ్మా ఈ సంసార తాపత్రయం. కృష్ణారామ అనుకుని ఉండమ్మా అంటే ఎలా కృష్ణారామ అంటారు? ముందు నుంచి అలవాట్లేంది, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. కృష్ణారామ అనుకోమంటే అనేస్తుంటారా మన పెద్దోళ్ళు? మనం ఈ తత్వంలో ఉన్నాం కాబట్టి కొద్దిసేపు మనకి మన తల్లిదండ్రులు చదివించారు కాబట్టి, ఆ చదువు ఉంది కాబట్టి కొద్దిసేపు చదువుకున్నాం. శాస్త్రం, పూజ, ధ్యానం, మనం సత్సంగం పుస్తకం ఏదో చదువుకున్నాం. ఏదో రకంగా మన టైంని వేస్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎలాగా ఊరుకుంటారు? పెద్దోళ్ళు పనిచేసి నేను 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 అంట నేను పట్టుకుని సాగదీత చేసిన వాళ్ళు ఎలా ఆపగలరు? ముసలోళ్ళు అయితే కృష్ణారామ అనుకోండి అని కూతుళ్ళు కొడుకులు చెప్పి తినేస్తారా? ఎన్నో వాళ్ళకి అసలు ఆ ఉద్దేశం ఎలా పడుతుంది? అప్పటికప్పుడు ఎక్కడో ఎంపలో అనుపమ ఆవిడకి ఒక్క ఆవిడకి పుట్టింది నాకు తెలుసు అన్నమాట. చంటివి చెప్పిన వాళ్ళ అత్తయ్య ఒక్క ఆవిడే నాకు కనిపించేది. మరి ఆవిడ ఎంత తాపత్రయంతో ఉండేవారు అన్నమాట. అలాంటిది చుట్టుకుమని వీడు మహాగురువు కదా, గురువుగారు చెప్పినట్టు విన్నారు. చక్కగా ఆవిడ జీవనయాత్ర
బుధవారం అంటే బుధవారం నాడు వెళ్ళిపోయారు. తక్కువ మంది ఆఖరిని వచ్చి తక్కువ మంది కాదు. ముందు నుంచి ఉన్నోళ్ళు కూడా ఆఖరి వయసులో కూడా పోయేవాళ్ళు బోళ్ళు మంది. ఆఖరి వయసులో వచ్చి వాళ్ళు ఉన్నారు. నేను మన అసత్తని సురత్తని చూసాను. మన అసత్తయి యాక ధ్యానంలోనే నేనే బ్రహ్మ అసలు ఆఖరి వరకు వదలలేదు. ఎన్ని సంవత్సరాలు నాకు అర్థం అవక మాటలు అనుకున్నది. అంటే నన్ను చూసి ఇంకా రెచ్చిపోతే ఏంటో అనుకున్నాను. నేనే బ్రహ్మనంటే అర్థం లేదు. మాట కూడా ముసలుది అర్థం. మా సూరత్తే మహాజ్ఞాని అసలుపరుపును గురువు గారు. ఆవిడ మంత్రాలు ఇచ్చి ఆఖరికి వచ్చేటప్పటికి ఆ తిన్న ఏ పడవ మీరు అదా ఇదా అంట ఆఖరిన అలా అయిపోయింది. అంటే ముందో వెనకో మనకున్న దాన్ని విడుదల అయితేనే కానీ మన జీవుడు పని అవ్వదు అని నాకు తెలుసు. నేను అలా అందరినీ చూస్తూ మనం ఉండగానే పని చేసేసుకోవాలనుకుంటాం. అంత తాపత్రయం సడన్గా అలా ఆగిపోయింది ఆవిడకి. కొడుకు ఎంతమంది లేకపోయినా సరే కొడుకు శవం ఎదురుగుండాను. అత్తయ్య మీరు యాక్షన్ చేస్తున్నారా అన్నా. అవునమ్మా యాక్షనే. ఆడి దారా ఆడిదే, నా దారి నాదే అన్నా. చూడండి అంత జ్ఞానం లేక తేజోమయంతో ఉన్నారు. అప్పటి వరకు మరి సంసారంలోని ఏ క్లాస్కి చేసినాం మా అందరికి అన్ని చూసాం. అంటే ఏదైనా కట్టుదిట్టంగా పట్టుకోవటంలో ఉంది. ముందు నుంచి సోమతనం లేనోళ్ళు ఆఖరిని కూడా పట్టుకోగలుగుతారు. ముందు నుంచి తప్పించుకుని ఉంటారు చూడండి పని దొంగలు. వాళ్ళకి ఇంకా ఆఖరినైనా ఉండదు. ఆవిడ ఈ సంవత్సరాల్లోనే అలాగే చేశారు, ఆఖరి వరకు కూడా అలాగే. ఆవిడ గురించి ఆవిడ చూస్తున్నారు. అది మనం అంత ఎలక్ట్గా ఉండాలి. మనం ఎంతసేపు మన గురించి మనం చూసుకుంటూ మనం సహాయం అడిగిన వాళ్ళకి సహాయం. ఇప్పుడు ఈ నోరు సహాయం చేస్తాం. ఈ కనెక్షన్ మీకు నాకు ఉన్న కనెక్షన్. అంతేగాని మీరెవరు నేనెవరు నాకు తెలియదు. అవునా? కానీ ఇక్కడికి వచ్చాక ఏమైంది? ఆధ్యాత్మిక స్నేహితులుగా ఒకరి మీద ఒకరికి ప్రయాణంగా ఉండగలుగుతాం. అది మమకారం కాదు, ఆధ్యాత్మిక భావంలో ఉంటుంది. మమకారం అయితే ఆ గుణాలు అన్నీ గుర్తొచ్చేది తిడతా ఉంటాం. ఓసారి తిడతాం, ఓసారి పొగుతాం. ఇక్కడ పొగిడేది లేదు, తిట్టేది లేదు. మీ గురించి మీరు చూసుకుంటున్నారు, మా గురించి మా ఎవరి గురించి వాళ్ళే. అసలు ఇక్కడ పేర్లు కూడా తెలియదు. ఈ సత్సంగంలో వాళ్ళకి పేర్లు కూడా తెలియదు. ఇంత తెలియదు మనకి తెలుసుకోవాల్సిన అవసరం. దేహమే నేను కాదన్నప్పుడు పేర్లు ఊర్లు తెలుసుకుని ఏం చెప్తాం? వాళ్ళ యొక్క బయోడేటా మనకు అవసరం లేదు కదా. ఉద్యోగానికి అవసరం. ఇక్కడ మన సత్సంగంలో దేనికి అవసరం? చక్కగా కరెక్ట్గా ఉన్నారు లేదో చూసుకుని వాళ్ళని రాణిత్వం. సరిగ్గా ఉన్న మనస్తత్వం వాళ్ళే నిలబడతారు. అటు ఇటు ఉన్నది చూడండి. ఒక ఆవిడ వచ్చి నేను పుస్తకం చదువుతాను, నేను పాట పాడతాను అంటా ఉంటే 5 ఏళ్ళు పోయాక పాడి తిరిగానమ్మా, మీ పుస్తకాలు అప్పుడు చదువుతానని ఏదో 2 రోజులు అటు ఇటు తీసి పుస్తకం ఇచ్చేసి. అంటే నేను మీద ఉంది ఇంకా ఆవిడ రాగలిగారంటే. నేను తెలుసుకోవటానికే ఇక్కడ ఈ సత్సంగం అంతా నేనుగా మిగలటానికే ఈ సత్సంగం. నేను గొప్పలు బోళ్ళు చోట్ల ఉన్నాయి, అక్కడికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఎంతసేపు నేను ఎవరిని? నేను పరమాత్మ స్వరూపం. ఉన్నది ఉన్నట్టు ఉన్నానా లేదా, లేనిది లేనట్టు ఉన్నానా లేదా? నా అభ్యాసం ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ అనంతం నుంచి వచ్చాను. మళ్ళీ అనంతంగా మిగలాలి. ఎలా మిగలాలి? అనంతంగా మిగలాలి. అనంతంలోంచి వచ్చిన, సృష్టిలోంచి వచ్చిన అనంతంలోంచే కదా సృష్టి వచ్చింది. మళ్ళీ అనంతంగా మిగలాలి అంటే మధ్యలోని ఆట ఎలా ఉండాలి? బ్రహ్మత్వంగా ఆడాలి. బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుకోవాలి. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మ. ఆ పరమాత్మనే మనం మిగలటానికి ఈ అవకాశం వచ్చింది, ఈ పాత్ర అవకాశం వచ్చింది. ఈ పాత్రను మనం తేట తెల్లంగా చూసుకోవాలి. అయ్యో చెట్లు పుట్లు కొండలు గొట్లు ఎన్ని లేవు, అన్నీ జీవుళ్లే కదా. కానీ మన మానవ జీవి మనం
చక్కగా ఇది ఆఖరి ప్రయాణంగా మనకు మజిలీలు అన్నీ అయిపోయింది. మరి చేసుకోగలుగుతున్నాం. మరి ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే కదా. మరి మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఆ ఉన్నది నేనే అన్నాక అలా ఉన్నది ఉన్నట్టు ఉండేటప్పటికి ఈ అనంతత్వం చూసుకుంటూ మన ప్రయాణాన్ని ఆపుకోండి. మురికి కంపు ఎవరికైనా ఇష్టమా? సెంటు ఇష్టమా? కొంతమందికి కొన్ని సెంట్లు కూడా తలపోటు వస్తాయి. కానీ అందరికీ సెంటు కూడా పడదని తెలుసు. ఎక్కడో తక్కువ మందికి పడదంట. పూలు వాసన కూడా తక్కువ మంది, ఎక్కడో మంచి మల్లెపూలు అవి కూడా గుమ్మగుమ్మలు కూడా కొంతమందికి పడతాయి. మరి ఏంటి చెప్పండి? అన్నీ ఒక్కడికే కుదరదు. సెంటు మంచిదే, అందరికీ సువాసన వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడుతుందని. కానీ తలపోటు ఎందుకు వస్తుంది వాళ్ళకి? వాళ్ళ దేహానికి అది కుదరదు. మల్లెపూలు వాసన కూడా వాళ్ళకి కుదరలేదు. మరి పెరుగు అందరికీ ఇష్టమే. మరి పెరుగు కొంతమంది పోసుకోరు. మరి పాలు అందరికీ ఇష్టం, పాలు కొంతమందికి పడవు. ఏంటి? అన్నీ బ్రహ్మమే అయినా ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క రకంగా వాళ్ళ విధి ప్రకారం జరుగుతుంది. కాబట్టి మనం ఇష్టం అయిష్టం అని లేకుండా ప్రతిదాన్ని చూస్తూ చేస్తూ మాట్లాడుతూ బ్రహ్మార్పణంగా మనం మన తలంపులో పెట్టుకుని బతకటమే మన లక్ష్యం. ఈ లక్ష్యం వలన తేలిగ్గా ఉంటుంది. చూడండి, శ్వాస ఎంత మనకు తేలిగ్గా ఉంటుంది, దేహం ఎంత తేలిగ్గా ఉంటుంది. ఇలా చెప్పుకున్నప్పుడు కూడా దేహం తేలిగ్గా ఉంటుంది, బరువు ఉండదు. ఎందుకు ఉండదంటే మనం మనసు పెట్టలేదు. బ్రహ్మ మాట్లాడతాం, బ్రహ్మ వింటాం. మీకు సంబంధం లేదు, మీ దేహానికి సంబంధం లేదు, ఈ దేహానికి సంబంధం ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మే మాట్లాడుతుంది, మనకు సంబంధం. అందువల్ల ఇది తేలిగ్గా ఉంటుంది. అదే నేనుతో మాట్లాడినప్పుడు ఎంతంత బరువు. అయ్యో అలాగమ్మా అలాగమ్మా, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ బాధపడినట్టు నటించడం ఉండే, జీవించడం ఉండే. కొంతమంది నటింటారు, కొంతమంది జీవించారు. ఎంత బరువు వస్తుంది ఆలోచన. మరి జ్ఞానం వల్ల ఏమవుతుంది? హాయిగా తేలిగ్గా ఉంది. సెకండ్లో అయిపోవట్లేదు. మన గంటన్నారని 9:30 to 11 అసలు సెకండే కళ్ళు మూసి కళ్ళు తెరిచి లోపల అయిపోతాం. ఎందుకంటే ఇది మనకి ఇష్టత. సత్సంగం ఇష్టత. చిట్టప్పులు పొట్టప్పులు అంటారు. అసలు అప్పులు చేయొద్దు అని చెప్పడానికి కారణం, మీకు ఇవ్వాలనుకోండి దానంగా ఇచ్చింది. వాళ్ళు ఇస్తారంటే ఇంకా వాళ్ళు మీరు అలాగే ఎదురు చూస్తూ ఉండాలి. అది ఎందుకు వద్దంటున్నాను అంటే మనం పెట్టుకోవాలని పెట్టేసుకో, హ్యాపీగా ఉంటుంది. అసలు దాని తలంపు కూడా ఉండదు. ఎందువల్ల మళ్ళీ వీళ్ళు వాళ్ళు కనెక్షన్ వచ్చాయి, బంధాలు వచ్చాయి. మనం క్రితంలోని సుకృతం అందరికీ ఉండి మనం ఎవరైనా ఒకరికొకరు తెలుసా ఇలాగా రాగలుగుతున్నాము, ఇలా సత్సంగంలో ఉండగలుగుతున్నాం అంటే మనకి కనెక్షన్ ఎలా ఉంది? ఆధ్యాత్మిక కనెక్షన్ ఉంది. కాబట్టి ఒకడు సొమ్ము ఒకడు ముట్టుకోవట్లేదు. ఎవరికాళ్ళు ఏమన్నా తీరేలా హాయిగా ఉన్నాం. ఇక్కడ ఫ్రెండ్షిప్ లాగే ఉన్నాం, గురు శిష్యుల్లా లేవు. గురువు గారికి పళ్ళెట్టుకొచ్చి ఆ గోల మనకి ఎవ్వరికి ఇష్టం ఉందా? లేదు. అంటే మనకి ఆధ్యాత్మిక సంపద ఉంది. కాబట్టి ఇది ఆఖరి జన్మ చేసుకోవటానికి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. అన్ని యుగాల్లోనే తపస్సు చేస్తూ ఉంటాం. ఇది ఆఖరి జన్మగా చేసేసుకుంటాం. మన దీర్ఘనిద్రకి ఏమీ పర్వాలేదు. ఎందుకంటే బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి బ్రహ్మంగా మిగులుతాం. బ్రహ్మంగానే జీవిస్తున్నాం కదా, బ్రహ్మంగానే మిగులుతాం. మనకి వెనకడుతుంది. అది మనం చెప్పుకోవాల్సింది. మనం ఉన్నంత కాలం కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఎలా వచ్చినాయంటే మన రుణాలు అయిపోయే కొలదే ఒకటి సాఫ్ అయిపోతాం, పని అయిపోతాం. అయిపోయిందా? అయిపోయింది. ఎందువలన ఈ యొక్క రుణాలు
ఇప్పుడు తండ్రి కొడుకు రుణం ఎలా ఉంటుందో తెలుసా? కొంతమంది కొడుకులు సంపాదించి తండ్రికి పెడతారు, కొంతమంది తండ్రులే కొడుకులు పెడతారు. మరి ఏంటి ఇవన్నీ? ఏం రుణాలు? ఆలోచించుకో. తండ్రి సంపాదించి కొడుకు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ కొడుకు పాపం వికలాంగుడు, లేకపోతే ఆడు పట్టుకున్నదల్లా శక్తి అవ్వకో ఏదో రకం. ఎందువల్ల? తండ్రి రుణం ఆ కొడుక్కి ఎక్కువగా చేస్తున్నాడు క్రితం. అందు గురించి తండ్రి కొడుకు పెట్టాల్సి. అదే కొడుకు తల్లిదండ్రులకు పెడతాడు. సంపాదించి మా అబ్బాయినమ్మా అన్నీ చేశాడు, మా అబ్బాయినమ్మా అన్నీ పెడుతున్నారు. ఆ కొడుకు ఈ తల్లిదండ్రులకు రుణం ఉంది. అందు గురించి ఆడే పెడతారు తల్లిదండ్రులు. ఈ బిడ్డలకి, ఈ తల్లిదండ్రులకి ఇవన్నీ కూడా ఒకరికొకరు రుణం ఉండబట్టి మనం పనిచేసే దగ్గర నుంచి మనం ఇలా కలిసామంటే ఎన్ని రుణానుబంధాలు. అయితే మన రుణానుబంధాలు ఏంటి? ఆధ్యాత్మిక రుణానుబంధాలు. అందువల్ల మనం ఒకరికొకరు అసలు ఏ గొడవ లేదు. ఎవరి కాళ్ళు వస్తున్నాం, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నాం, హాయిగా మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ కలుపుతున్నాం, మళ్ళీ మరి అలా ఉండగలుగుతున్నాం. మరి మనం తిట్టుకోవటం, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవటం అవసరం లేదు ఇక్కడ. ఎందువల్ల లేదు? కారణం ఏంటి? మనకి ఆ రుణాలు లేవు, దేహ రుణాలు లేవు, ఆధ్యాత్మిక రుణం ఉంది. కాబట్టి మీరు చెప్తారు, నేను చెప్తాను, మనం అందరం ఫ్రెండ్షిప్గా ఉండి ఒకళ్ళకొకళ్ళు ఈ యొక్క రుణానుబంధంగా జరుగుతాం. అది మనం ఎప్పుడూ కూడా ఈ గొలుసులాంటి జీవితంలో అనేక జన్మల నుండి వచ్చాం. ఈ వచ్చిన పని ఆఖరి చేసేస్తాం. మీరు కూడా కట్టేసుకో. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది మనం చేసే. మరి ఏంటి ఈ రుణాలు? ఏంటి ఆలోచించుకో. ఒకరికొకరు రుణాలు కాకపోతే ఇవ్వగలవా? తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలరా? పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వగలరా? అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, మన చుట్టాలు ఇవన్నీ ఎలా పెట్టుకోగలుగుతున్నాం? ఆలోచించుకో. తను తినకుండా బిడ్డల్ని తల్లిదండ్రులు చూస్తారు. మరి తండ్రి ఎంత సేవ చేస్తే తల్లి అంటే వండి పెడుతుంది. అంటే ఉద్యోగస్తులు కాదు, మనలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళ గురించి చెప్తాను. ఉద్యోగస్తులు అంటే భార్యాభర్త ఇద్దరు కలిపి చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాం? భర్త తెచ్చిన దాన్నే బిడ్డలకి అయ్యి చూసుకుంటాం. మరి ఆ భర్త ఎంత కష్టపడితే వస్తుంది? వాల్మీకి భార్య ఏముంది? భర్తగా నువ్వు సంపాదించవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ఎలా చేస్తే నాకెందుకు, ఆ పాపం ఎలా చేసావో నీకు అలాగే వస్తుందని అనేటప్పటికీ పోయేవాడు వాల్మీకి. రామాంటం కూడా రాని ముద్దు నూరికి మర అంటే రామరామ పుట్టలు పోసేసి ఆయన వాల్మీకి రామాయణమే రాశారు. మరి ఏంటి కారణం? మనం ఏదైనా అభ్యాసం చేస్తే చాలు. మనందరూ అంతకుముందు ఎలా మాట్లాడినా, ఎలా చేసినా, ఇంకప్పుడు మాట్లాడుకోకుండా మౌనోపాసనతో అంటే లోపల అంతఃకరణ శుద్ధితో ఉంటా. అంటే బయటకు మామూలుగా రోజుకు మనకు మాట్లాడే ఒక 10 ఎన్నో ఆలోచించుకో. పిల్లలతో అవునండి, ఇంట్లో పనులు, ఇంతకన్నా ఇంకెక్కువ ఉండవు కదా. పిల్లలు చిన్నప్పుడు అంటే వాళ్ళు తిట్టడం అదంతా లేదు. మనం ముసలోళ్ళు ఇంక మన పని. మరి అవసరార్థం మనిషి నోరుంది కదా అని వాడుకుంటామా? సుఖం. అలా వాడుకోకుండా ఎక్కువ వాడేస్తే ఏ ఇంద్రియాన్ని ఎక్కువ వాడినా వేస్ట్ జన్మ కాదు. పనులు ఎక్కువ చేసేసినా ఇవి అరిగిపోయినాయి అంటారు. ఆ తర్వాత బాధపడతారు. ఏ ఇంద్రియానికైనా అంతే. అంటే మమకారం వలన, అహంకారం వలన నేను, నాది, దేహం నేను అనుకుని వాళ్ళెవరో గొప్పగా అంటారని చేసేస్తే ఈ దేహానికి మరి యంత్రమే ఉంది, ఎన్నాడు పని చేస్తుంది, మాట్లాడుతూ ఉంది. ఎంతైనా అసలు ఆరోగ్యం ఉంది.
బాల్యంలో ఉన్నది యవ్వనంలో ఉంది, యవ్వనంలో ఉంది వృద్ధాప్యంలో ఉంది. ఆ దశలో అలాగే ఉంది. అంటే మనం తగుమాత్రంగా జాగ్రత్తగా ఈ దేహాన్ని అరగొట్టుకోకుండా సరిపడి మనకి కుదిరినంత వరకు, పాపం కుదరలేని వాళ్ళకి ఎలాగ తప్పదు. మనకు కూడుగుడ్డు గుడ్డ ఉంది, అన్ని రకాలు ఉండబట్టి ఈవేళ ఇలా కూర్చోగలరు. అది కూర్చోగలమా చెప్పండి? ఏ పని చేసుకోకపోతే కుదురుతుంది? కరోనాలో చూడండి పాపం ఎంతమందికి ఉపాధి లేకుండా కోల్పోయారు. దేవుడి గుడి ఉందంటే అక్కడ తీర్థం అవన్నీ ఉంటే పాపం అవన్నీ కొనుక్కుంటారు కదా. అలా అందరికీ ఉపాధి కోల్పోయారు. మనకి అన్ని రకాలు ఉంది కాబట్టి కరోనా వచ్చినా ఇంట్లో కూర్చుని తిన్నాము ఉన్నాము. ఎవరికాళ్ళే బ్రహ్మంగా ఉండగలిగి. మరి ధనం, ఈ రకరకాలుగా ఆరోగ్యం ఏది లేకపోయినా ఏమవుతుంది? మనసుకు అనారోగ్యం వచ్చేది. మనకు మనసుకు అనారోగ్యం లేకుండా చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉన్నప్పుడు మనసు కలుగుతుంది. ఆరోగ్యం లేనప్పుడు ఎంత ధ్యానం చేసినా మరి కూర్చోలేమో నుంచోలేమో అన్నట్టు ఎంతైనా వీక్నెస్ వచ్చినప్పుడు అంత అలాగా జరగదు. కాబట్టి మన ఆరోగ్యం ఉండగానే మనం తత్వంతో ఉన్నప్పుడే ఈ అభ్యాసం ఏం చేస్తుంది? పడుకున్నా ఎప్పటికప్పుడు కునుకు పట్టినా అసలు తత్వంలో ఉండగలుగుతాం. మళ్ళీ మేలుకున్నాక మళ్ళీ ఆ తత్వంలో వచ్చి మరి జీవ ప్రయాణం ఎలాగా, మళ్ళీ జీవుడు పుట్టుకెలాగా అన్నీ మీకు తెలుసు, పుస్తకాల్లో రాసాం. జీవుడు ఎలాగా తప్పుకుంటాడు, మళ్ళీ ఆడు ఎంత కష్టపడి మళ్ళీ జీవుడిగా రావటానికి ఎంత కష్టపడతాడు. అందరికీ మన అందరికీ పుస్తకంలో అన్నీ రాసి, అదైనా పెద్దల అనుగ్రహం వలన వారు చెప్పిన వాక్యాలు జీవ ప్రయాణం. మళ్ళీ పుట్టటం మరణకాలం రెండు కూడా రాస్తాం. ఎందుకంటే ఇంపార్టెంట్ ఆ రెండు కూడా. అవి తెలుసుకునేటప్పటికీ ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటుంది. తెలుసుకోవటానికి రాసుకున్నాం మన పుస్తకాలు జీవ ప్రయాణాలు, మరలా పుట్టుకుని. ఇంకొప్పుడు మనకు తెలుసుకునే పని తెలియబడ్డాక ఇంకా అస్తమానం దాని గురించి చర్చించుకో అంతే. ఉన్నంతసేపు పరమాత్మగా ఉంది చాలు. ఆ రెండు కూడా మనకు అనవసరం. ఇప్పుడు మనకు పుస్తకంతో పని లేదు. బ్రహ్మంగారు కరోనాలో తెగ చదివేశారు అందరం. ఎందుకంటే సత్సంగానికి రాకపోయినా ఆ పుస్తకం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి చదవగలిగారు. మరి ఏంటి అన్నీ ఇంకా వివరంగా తెలుసుకుంటాం. ప్రతిరోజు కూడా ఏ విషయాన్నైనా కూలంకషంగా మనం తెలుసుకున్నప్పుడే జీవితం తేలిగ్గా ఉంటుంది. ఇదంతా ఉంటుంది, ఇదంతా ఉంటుంది, ఇవన్నీ నిజమేంటి అనుకునేటప్పటికీ మనం ఎంత తేలిగ్గా ఉండగలుగుతామో ఆలోచించాలి. మనకి మరణయాతన ఉండదు, మరణయాతన ఉండదు. ఆలోచించుకో, మరణయాతన ఉండదు. మనం ఎందువల్ల మరణయాతన ఉండదు? జీవుడు ఉండగానే బ్రహ్మంగా ఉన్నాం. కపోత పైత్యము కప్పకు మునిపి, వేళ్ళు కీళ్ళు వంగకు మునిపి, హరినామ స్మరణాత్మలో నిండుకుని అజ్ఞాన మొదలవే చిలుక. ఎందుకంటే ఉండగానే మనం మన స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి వెనకడు. పెద్దవాళ్ళు అయ్యాక కపం బాత అవన్నీ ఆటోమేటిక్గా పుట్టేస్తాయండి. జీవుడు ఎలాగోలా వెళ్ళాలి, దేవుడి మీద ఏం పెట్టడం. యాక్సిడెంట్ అను, హార్ట్ అటాక్ అను, శ్లాష్మం ఎక్కువైందని ఏదో రకంగా జ్వరం చచ్చిపోయారని ఏదో రకంగా ఉంటాయి కదా. కారణం ఏదో కారణం పెట్టుకుని, కార్యకారణ సంబంధం మనదంతా. ఏదో కారణం పెట్టుకుని వచ్చాం, పని పూర్తయ్యాక ఆ కారణంతో వెళ్తాం. మరి మన ప్రయాణం ఎంత సహజ సిద్ధంగా జరుగుతుంది ప్రతి క్షణం చెప్పండి. ప్రతి క్షణం కూడా ఎంత సహజంగా జరుగుతాం. మిథ్యానయన కూడా ఉంటుందా? అసలు నేనుతో ఉంటూ మిథ్యానయన్ని ఆటోమేటిక్గానే చేసేది. కీర్తే నీ చూడండి, ఎంత కీ ఉంటే అంతే ఉంటుంది. కీ అయిపోయాక ఆగిపోతుంది. అలా కీ ఇచ్చిన బొమ్మలాగా అయిపోయాము.
అంటే సహజంగా అలవాటైపోయింది. నీ సహజ స్థితి ఏంటంటే ఉన్నది ఉన్నట్లు, ఈ ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే మనం సహజ స్థితి. లేనిది లేనట్లు, లేనిదేంటి పరమాత్మగా మిగలటం. ఉన్నది ఉన్నట్లు, బ్రహ్మం తప్ప రెండో భావం లేదు. నాకు అంతో ఇంతో ఉండేది పుస్తకాలు రాసేటప్పుడు. ఇప్పుడు పుస్తకాలు కూడా ఇచ్చేసుకున్నాక ఏమైంది? హ్యాపీగా ఉంది. ఇది కొన్నే ఉంచుకున్నాం. మరి అలాగే ఏదైనా పని, మనసుకి ఏదైనా విషయమే, మరి ఆ విషయం కూడా ఇంక రాదు. ఒక తృప్తి వచ్చేసింది. అందరూ బాగానే ఉన్నారు, సత్సంగులు అందరూ బాగానే ఉన్నారు. ఏ క్షణాన్ని ఆయువు మన శ్వాసే కదా. శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలుస్తుందా? ఎప్పుడు మొదలవుతుందో తెలుస్తుందా? ఎప్పుడు ఆగినా బ్రహ్మాత్మ. అలా ప్రతిదీ కూడా పరిపూర్ణంగా ఉండాలి. మన పనిలో పరిపూర్ణం ఉండాలి. మన శ్రద్ధ 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 ఇచ్చుకుని ఇచ్చుకుని పుచ్చుకుని పుచ్చుకుని ఏట్లుగా సెటిల్మెంట్స్ చేస్తే వెనకాల వాళ్ళు పాపం చక్కగా ఆనందపడతారు. నాకు పుస్తకాలకే ఇంత తాపత్రయపడ్డాని, మిగిలిన గొడవ నాకు లేదు. మరి ఆలోచించు, మీరు కూడా చదువుకుంటే ఎంత బాగా ఉంటున్నారు. మీ ఇంట్లో పిల్లలు భర్త ఎంత బాగా వినగలిగారే. అంటే ఈ అవకాశం 3 నెలలు మనకి ఏమొచ్చింది? మన గురించి మనం ఇంకా బాగా ఉండటానికి అవకాశం. అంత పరమాత్మగా మిగలటానికి ప్రతి సెకను కన్నా ఇంకేముందో నాకు తెలియదు. టైము అంత కూడా వేస్ట్ లేకుండా అలా హాయిగా పడుకున్నా ఆ తత్వం ఉంటుంది. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోదాం. దేహం ఎక్కువ అలసితేనే కానీ నిద్ర రాదు. అలసట ఎప్పుడు వస్తుంది? నీరసంగా ఉంటుంది నిద్ర. పని ఎక్కువైతే అలసటే అలా తెలియకుండా నిద్రపోతుంది. అంత కష్టపడకుండా మన యొక్క శారీరక మానసిక రుగ్మతలు లేకుండా మనం పరమాత్మ స్థితిలో. మరి ముళ్ళు మీద ఆకు పడినా ఆడదానికే కష్టం, ఆకు మీద ముళ్ళు పడినా ఆడదానికే కష్టం అని మనకు సామెతలు. ఈ సామెతలన్నీ జ్ఞానంలో కూడా మనకి పనికొచ్చే సామెతలే పెద్ద. నిజంగా మాయ. ఆత్మగా ఉండే వాళ్ళకి ఆత్మగానే కట్టిస్తాం, ఆత్మగానే ఉండిపోవాలి. ఆత్మగా ఉండిపోవాలంటే ఏం చేయాలి? మనం ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఏ భావన వచ్చినా మనకు భాగ్యం. అంతకుముందు ఒక రకం జరిగింది, ఇప్పుడు ఒక రకం జరుగుతాము. మనం ఊహించింది మంచిగా ఊహించాం, కానీ అయ్యే జరుగుతాయా? అంతకుముందు ఏముందో అదే జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన జీవన విధానానికి మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో తత్వంలో ఉన్నట్టే. ఒకళ్ళ గురించి మనం ఎన్ని సంవత్సరాలను ఏడుతాం, తెలియని వాళ్ళు ఏడుస్తారు. ఎన్ని సంవత్సరాలను ఏడుతాం చెప్పండి. మరి వాళ్ళు ఇంకో జీవిగా వెళ్ళిపోతారు. ఏడుకోన్న మనం ఉన్న జీవితం వేస్ట్ అయిపోతాం. మనం ఉన్నంతసేపు హాయిగా చక్కగా సర్దిద్దుకుందాం మన సంసారాన్ని. ఆ తర్వాత ఎవరి కాళ్ళే ఎన్నో తీరైనా మనకు బెంగ ఉండదు. మనం అడిగింది పెట్టేస్తాం మన పిల్లలకి, భర్తకి. మనం ఎవరు ఏదన్నా చూడండి, ఇలా అడిగితే అలా చేసాము. మీరు ఒక ఫోటో అడిగితే ఎన్ని ఫోటోలు వచ్చేసినాయి, ఒక పుస్తకం అడిగితే ఎన్ని పుస్తకాలు వచ్చినాయి. ఒక కాగితమే కదా మనం గ్లోబ్ మ్యాన్లో రాసుకుంటాం. ఇవన్నీ ఏంటి? అమ్మా పుస్తకం కావాలన్నా పొడుగు పుట్టాడు పాపం ఉన్నారా చూడండి. మరి ఆవిడ అడిగేది సత్సంగం కావాలమ్మా, నాకు మోక్షం కావాలన్నారు. మరి ఇల్లు దగ్గరే అనుకున్నారు, ఆపరేషన్ అడిగేవాడికి అయిపోయిందో లేదు. మన సత్సంగులే మనం తెలుసుకున్న వాళ్ళకే చూడండి. ఆవిడ ఈచ్ఛతోటే బతికారు. 24 గంటలు ఈచ్ఛ. ఏదేమైపోయినా సరే
నాకెందుకు కడుతుంది మరి హార్ట్ ఆపరేషన్ నేను బల మీద ఎవరో బల మీద చచ్చిపోయారంట అదే పెట్టుకుంటే నిజంగా ఆవిడ అలాగే బలం మీద ఆలోచించు మనం ఏంటి కారణం చెప్పండి చెప్పండి అంటే మన థాట్ ఎలా ఉంటే అలాగే జరిగింది ఆమెకు అదే భావనలో ఉన్నారు అలాగే అమ్మ సత్సంగానికి వచ్చేయచ్చు భర్త అడిగితే నేను కూడా అన్నా మరి ఎవరైనా బాగుంటాం అనుకుంటాం మృత్యు ఏ టైంలో ఎలా వస్తుందో అందు గురించి ఉన్నంత కాలం మన స్టెబిలిటీ మనం వదులుకోకుండా ఈ దైవీ శక్తిమా మన దేహశక్తి కన్నా దైవీ శక్తి గొప్పదే 24 గంటలు నేను బ్రహ్మం మనం తినేది ఎంత అన్నమే అది ప్రాణ అపాన ఉదాన వ్యాన వాయువుల్లాగా సమాన వాయువుల్లాగా చక్కగా జరుగుతుంది మన వాయు ప్రయాణం అంతా బాగానే జరుగుతుంది మరి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాథ ఆజ్ఞ విశుద్ధ అన్ని శాస్త్రాల చక్రాలు ఎలాగ జరుగుతున్నాయి మరి ఈ అన్నిట్లో దేవుడు ఉన్నాడు కదా ప్రతి ఇంద్రియానికి భగవంతుడు లేకపోతే మనం ఇలా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం ఇలా కళ్ళతో చూడగలుగుతున్నాం మీరు అలా వినగలుగుతున్నారు కారణం ఏంటి చెప్పండి మనం అందరం ఏంటి ప్రతి ఇంద్రియం అధిష్టానం భగవంతుడు చూడండి ఆ దేవుళ్ళే మనకి విగ్రహంగా ఆరాధన బయట మనం ఆరాధించినంతా మన లోపల ఉన్న విగ్రహం మొత్తం అందరు దేవుళ్ళే ఉన్నారు రుద్రుడు గణపతి మొత్తం ఏది లేదు చెప్పండి చక్రాలు అన్నిటిలోని ఒక్కో దేవుణ్ణి మనకు తెలుసు కదా మళ్ళీ అలాగే బయట ఆ దేవుడినే పూజ మనలో అందరిలో అంతటా ఉన్న ఆ దేవుళ్ళకే నమస్కారం ఇలా నమస్కారం పెడుతున్నామంటే మన ఆత్మ మనం పెట్టుకున్నట్టు షేక్ హ్యాండ్లు వేరు షేక్ హ్యాండ్ వల్ల ఏమవుతుందో తెలుసా నీ వైబ్రేషన్స్ నాకు వచ్చేస్తా నా వైబ్రేషన్స్ నీకు వచ్చేస్తా అది తప్పు ఇలా నమస్కరించుకోవాలి కాళ్ళ మీద పడిపోకూడదు కాళ్ళ మీద పడిపోయామంటే మీ నాకు మా మీకు వస్తాయి అవన్నీ తప్పేనమ్మా మొత్తం మన దేహానికి కాళ్ళు ప్రధానంగా హెడ్ మరి నిజంగా చూడండి ఒక్కొక్కటేని వైబ్రేషన్స్ ఎలా వస్తాయి మనం ఇలా నమస్కరించుకున్నామంటే మన ఆత్మకు మనం నమస్కారం పెట్టాం గుళ్ళోకి వెళ్ళినా ఇలాగే నమస్కారంతో ఆయన షేక్ హ్యాండ్ ఏమో ఆయన కాళ్ళు పట్టుకోవటానికి పాండురంగుడు కొన్ని దేవుళ్ళకైతే మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోటాను మరి ఇలా అనేటప్పటికి ఏమవుతుంది నా ఆత్మకు నేనే నమస్కారం పూజ విధానం అంతా ఎవరిదే మందే బ్రహ్మ పూజ విధానం అంతా మందే నేను బ్రహ్మాన్ని బ్రహ్మగోత్రం మరి జీవుడు బ్రహ్మమే అని తెలుసుకున్నాక పెడుతున్నారా లెక్క పెట్టలేదు అందరికన్నా మనం నయమే కదా అనుకోవాలి అందరి అవయవాల కన్నా మన అవయవాలు బాగానే ఉన్నాయనుకోవాలి వికలాంగులను చూసి చూడండి తింగరులను చూసి మనం ఏమనుకోవాలి మనకున్న తెలివి చాలు అనుకోవాలి అలా అన్నీ మనం పోల్చుకుని మనం బాగున్నాం అనుకోవాలి అప్పుడు మనకు శక్తి వస్తుంది ఎప్పుడూ కూడా అలా చూసుకోవాలి చూసుకున్నప్పుడు మనకు దేహానికి శక్తి వస్తుంది వాళ్ళకన్నా నయమే కదా చిన్నపిల్లలు ఎన్ని అనారోగ్యాలతో ఉంటున్నారు వాళ్ళకన్నా మనం నయమే కదా ఆలోచించు అని మన తలంపంతా అలా ఉండాలి అప్పుడు మనకి శక్తి వస్తుంది లేకపోతే ఎవరినో చూసి మనం అనుకున్నాం అనుకో మనం డేలా పడిపోతే అది మనస్సు లక్షణం బ్రహ్మానికి ఏమీ ఉండదు లోపలనోడికి ఏముంటుంది అది చావుందా పుట్టుకుందా ఏదైనా ఉందా జన్మన్నదొక్క ప్రవాహంలో పడేది మన మనస్సే కదా సూక్ష్మే కదా సూక్ష్మదేహమే కదా ఇంద్రియాలకు అన్నిటికీ లోపలుండి ఏం చేస్తున్నాడు పెడుతున్నాడు పనులన్నీ అప్పచెప్తున్నాడు మరలా మనం పుట్టకుండా మనం చూసుకునే ప్రయత్నంలోనే మన గోల్ జన్మరాయి ఉన్నది నేనే ఉన్నది ఇప్పుడు ఇది ఎందుకు కేకేస్తుంది కారు పెట్టుకున్నా ఒకలాగే ఉంది కారు పెట్టుకున్నా ఒకలాగే ఈ నేల ఎదనాడు ఈ గాలి ఎదనాడు పంచభూతాలతో
మిళితమైంది ఏదైనా అడుగుతుందా? వాటి పని అవి ఎంతో సహజంగా చెప్తున్నారు. నీ దగ్గరికి వెళ్తే నువ్వు నేననే కులం మతం భేదం ఏమీ లేదు. ఎవరో కావాలంటే వాళ్ళే తెచ్చుకుంటాం. బిందులు కావాలంటే బిందులు, గుండుగులు కావాలంటే గుండు. పూర్వం ఎండాకాలం వచ్చేటడికి బండ్ల మీద గుండుగులు పెట్టుకుని కాలంలో నీరు తెచ్చుకుని వంట కోసం దాస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఆ ప్రయాస లేకుండా బ్రహ్మం అన్నీ చేస్తాం. మరి ఇవన్నీ ఏంటి? మనకి ఎన్ని సుఖాలు వచ్చినాయి. రుబ్బుకొక్కర్ లేకుండా మిక్సీలు అన్నీ వచ్చినాయి. పొయ్యి అంటించడానికి ముందు కొబ్బరాకు పెట్టి తాటాకు పెట్టి అలా అంటించింది. ఆ పని ఉందా? ఎలా అనగానే గ్యాస్, ఎలా అనగానే కుక్కర్, ఎలా అనగానే ఇలా. అసలు అరగంటలో మనకు వంట అయిపోతుంది. 4 పొయ్యిల మీద 4 పెట్టేస్తున్నాం టక్కటకాయ. మరి అప్పుడు పనికి ఇప్పుడు పనికి ఏంటి? మా పని ఒక్కటే, తింటాను ఒక్కటే. కానీ భగవంతుడు మనకి ఇప్పుడు ఈ అవకాశాన్ని అందించి, అవునా? పూర్వపంలాగా ఇప్పుడు రుబ్బుతామంటే కుదురుతుందా? ఆ పొయ్యి మీద వండుతామంటే కుదురుతుందా? పొగవాసన వస్తుంది ఇప్పుడు మనకి. అప్పుడు ఏ వాసనలో తెలియదు కాబట్టి అదే ప్రధానం. గ్యాస్ వచ్చి నువ్వు కొత్తలో గ్యాస్ అంటే చచ్చిపోతారని గ్యాస్ పోయి భయపడిపోయేవారమ్మా. ఆకులు కొబ్బరాకులు అన్నీ ఉండి కమ్మలో పుల్లలో ఉండగా ఎత్తు వేస్ట్ అనుకునేవారు. ఒక సబ్బు ముక్క బట్టలు ఉతకటానికి ఎంత ఇచ్చేవారో కాదు. చాకలు అడిగినా ఇంతంత ఇచ్చేవారు సప్లై. ఇప్పుడు ఏక సప్లై ఏకరోగాలే ఏకం. అబ్బూది అబ్బో ఏది మసి ఊక మసి పేడ వాటితోటి శుభ్రంగా తోము. ఇప్పుడు పేడకం పోతుందంట. మరి అప్పటికప్పుడుకి ఏంటి? అప్పుడు విధానాలు అయ్యే, ఆ టైంలో అయ్యి, ఈ టైంలో మనం ఎప్పటికప్పుడు మన విధానం మారినా మార్పు చెంది ఎప్పుడు మార్పు చెందుతానే ఉన్నాయి. అంతన్నప్పుడు ఎంత కాసు ఇప్పుడు ఎంత అంటే దానికి తగ్గట్టు దాని ఫలసాయం వచ్చింది. ఇప్పుడు అనుకుంటే కుదరదు. ఇప్పుడులాగా అప్పుడులాగా దాని గురించి అవన్నీ మార్పు చెంది చూస్తున్నాం కదా. చల్లదనం తినేసుకోవడం పని అయిపోయింది. మరి మార్పు చెంది వాటి గురించి ఎక్కువగా మనం శ్రద్ధ పెడితే ఎంత అవివేకం ఆలోచన. వాటి గురించి 24 గంటలు పేపర్లు రాసిన టీవీలు పెట్టిన ఊరికి వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. ధ్యాన శక్తి ముందు ఇవన్నీ తృణప్రాయం. నా లెక్కలు తింటున్నాం ఉంటున్నాం, కానీ 24 గంటలు దీని గురించి మమేకం అయితే ఏమైపోతుంది మన జీవితం? ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు? దేహం ఉండగానేమో వీటి గురించి ఆలోచిస్తావా? మరి దేహం కోల్పోయాక ఇంకా ఎలా కుదురుతుంది? జీవుడు ఉండగానే నీ ఇల్లు సర్దుకోవద్దా? తిను, ఉండు, చక్కగా అన్నీ చక్కగా సర్దిద్దుకో. మన యాత్రని చక్కగా చేసుకోవాలి. కానీ మనతో మనం లేకపోతే మన యాత్ర సాఫీగా చేద్దాం. ఈవేళ బాగుందంట, రేపు అతి అవుతుంది, మళ్ళీ తేడా వచ్చిందంట. ఏదైనా మార్పు చెందింది, సృష్టిలో ఏదైనా మార్పు చెందింది. ఆలోచించుకో. మన హార్మోన్స్ మనకి బాల్యంలో ఏమైంది? గర్భస్థ శిశువు పిండం ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఏమైంది? అంటే అన్నీ మార్పు చెంది. మార్పు చెందిన వాడవు నువ్వు. మార్పు చెంది ఎంత తాత్కాలికంగా మన ప్రయోజనానికి ఉపయోగించుకుంటూ మార్పు చెందినవాడు నువ్వు. కాబట్టి ఎల్లవేళ్ళ వాడుతూ ఉంటేనే ఇవన్నీ తాత్కాలికం. ఈ బలంగా ఉంటే వాడుతూ ఉండలేదు. వాడుతుంటే మనతో మనం ఉండలేదు. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉండాలి అంటే తాత్కాలికాన్ని తాత్కాలికంగా తీసుకో. దీన్ని ఎక్కువ చేసేట్లేదు అని ముందు వేసుకున్నాను. ఇప్పుడు ఏక మెడిసిన్ అవి ఎక్కువ కొలిది గడ్డికి కూడా వేసేస్తున్నారు. నేను చూస్తూ ఉంటాను, గడ్డికి పెట్టేస్తున్నాను, ఇలా జిమ్మేస్తున్నారు. ఏంటి కారణం? ఇది ఎంత ఉధృతమైందో అంత ఉధృతంగా రోగాలు. కలియుగం
మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ యుగంలో మనం బయటపడతామో ఆలోచించాం. బ్రహ్మం 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 అనుకున్నా మన జీవనంలో సరిపడుతుంది. రెండోది, మేలు చేసి యుగం ఇది. కృతయుగంలో యజ్ఞాలు, యాగాలు, లోకా సమస్త సుఖనో బాగుంటుంట. త్రేతాయుగంలో మళ్ళీ రాముడి ధర్మాలు, మళ్ళీ ద్వాపరయుగంలో కృష్ణుని యొక్క భగవద్గీత మనకి బాగా అందరికీ అందుబాటులో ఉంది. ఆ భగవద్గీతే ఈ రోజున ఈ కలియుగంలో మనకి సూక్ష్మంలో అన్ని సంవత్సరాలు అక్కర్లేదు, ఇక్కడ బతికే పని లేదు. వాటిలోని 1000 సంవత్సరాలంట, అన్ని వందలంట కృష్ణుడికి అంత కాలం అంట అన్నాను. మన కాలం అన్ని వందలా? మామూలు సామాన్య జీవులకి అన్ని వందలు ఉండవు. అదే ధ్యానంలో యోగులు ఉంటారు చూడండి, ఎక్కడెక్కడ 400 ఉన్నారంట, 500 కాలం ఉందంట, ఉన్నారు వాళ్ళు ఇంకా దాంతో ఉండిపోతారు. శరీరం చిక్కి శరీరమైన అలా ఆత్మగా మిగిలిపోతారు. వాళ్ళకి అన్నేసి వందలు బతుకుతారు. మనం తినేసి ఈ స్థూలాన్ని పెంచుకుని మన దేహాలు ఎన్నాళ్ళు ఉంటాయి? అదే నువ్వు జ్ఞానిగాని ఉండి నీ ఆయుధాన్ని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మరణిస్తారంట. మనం అంట అని అనుకోకుండా మనం కూడా అలా తయారవ్వాలనుకో. ఎవరికో ఏదో వస్తువు ఉంటే ఆ వస్తువు కావాలని కోరుకోవట్లేదా మనం? అలాగే మనం కూడా ఆ మహాత్ములాగే మనం కూడా బ్రతకాలి 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 అని మనం పెట్టుకోవాలి. మనం ప్రతిజ్ఞగా పెట్టుకోవాలి. మహాత్ములా దృఢంగా ఉండాలి. చూడండి, మహాత్ములు ఎలా ఉంటారు? హిందువులాగా. మరి ఎందువల్ల? దైవశక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంది, అంటే ప్రయత్నం ఎక్కువగా ఉంది. దైవశక్తి ఎవరికైనా ఒకటే. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకి దైవశక్తి ఎక్కువగా ఉండి ఆహార నియమాలు చక్కగా పాటిస్తారు కాబట్టి తక్కువ ఆహారం, ధ్యానశక్తి ఎక్కువ. మనకి ఎక్కువ ఆహారం, ధ్యానశక్తి లేదు. ఇప్పుడు అంటే ధ్యానం చేస్తున్నారు, అంత ముందు లేదు కదా. మన దేహం తేలిగ్గా అవటానికి కారణం ఏంటి? ధ్యానం చేస్తే హాయిగా తేలిగ్గా. ధ్యానం చేయకుండా మనం ఉన్నామా, దేహం బరువు. మన చెయ్యి మనకే బరువు, మన మనసు మనకే బరువు. మనసు అది ఇది ఆలోచన కదా, మన మనసు మనకే బరువు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రెండూ చేయగలుగుతున్నాం. అవునా? జ్ఞానం తెలుసుకోబట్టే కదా. జ్ఞానం అంటే తెలుసుకున్నాం కాబట్టి మనం ఎవరో తెలుసుకున్నాక ఇంకా వెనకడుగా ఎంచుకుంటుంది, పరమాత్మగానే మిగులుతుంది. మన ఆయుర్దాయం ఉన్నంతకాలం స్పష్టత మనకు వచ్చింది. సుఖజీవనాన్ని గడుపుతుంది. సుఖజీవనం అంటే విషయాలంటే అది సుఖజీవనం ఉండదు. వాళ్ళది రోజు సుఖజీవనం అంటే హాయిగా నాతో నేను ఉంటూ ఏదో అలా తింటా ఉంటా. మనం మన ఇంట్లో వండుకుని పెట్టుకుని, అంతేకానంట ఏమి వండకుండానే నేను కూర్చుని ధ్యానమే చెప్తాను. ఏమీ అక్కర్లేదు. వంటోళ్ళు ఉన్నప్పుడు అలాగే తపస్సు చేసుకో. వంటోళ్ళు లేరనుకో, నువ్వే వండు. రెండూ నీకు తపస్సు, జ్ఞానయజ్ఞమే. మరి నేను పని మనిషి ఉన్నప్పుడు పని మనిషి ఉన్నప్పుడేమో రాయగలిగాను. చిన్నప్పటి నుంచి రాత వలన రజోగుణం వస్తుందని నాకు నేను ఎన్నో సంవత్సరాలు మానేసాను. లోపల నుంచి వచ్చేసేమ్మా మానేసి కాగితాలు రాసుకున్నదే తీసేస్తాను. ఇంకా 93 నుంచి మానలేదు. 93 నుంచి 2020 కదా, ఇప్పుడు 2020 కదా, 1993 నుంచి అప్పటి నుంచి బ్రహ్మం రాసి, అప్పటి నుంచి బ్రహ్మం. చిన్నప్పుడు ఖాళీ వచ్చిందన్నాను కదా స్వామి శివానంద గారి నుంచి. మళ్ళీ అంతా నేనే, అన్నీ నేనే, సర్వ నేనే, సకల నేనే
అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చూడలేదు నేను. మళ్ళీ ఆ ధ్యానంలో వచ్చాక మళ్ళీ రాయించు. జాతకంలో ఉంది, జరుగుతుంది ఏంటంటుంది. నిత్యనూతన గ్రంథాలను అంటే మన అనుభవ వాక్యాలు రాసేసుకుంటాం. మా తమ్ముడు తెగతిచ్చేసి అలా అనుభవం ఇప్పుడు వరకు ఎవ్వరూ రాయలేదు, నువ్వు అలా రాసిందే రాసేట. మనదంతా అనుభవ వాక్యాలు రాసేసుకున్నాం. ఎంతో మంది తయారవటానికి ఇది బ్రహ్మయుగానికి నాంది. మన పుస్తకాలన్నీ పుస్తకాలన్నీ బ్రహ్మయుగానికి నాంది, బ్రహ్మంగా మిగలటానికి నాంది. మరి వచ్చేది బ్రహ్మయుగమే కదా, మళ్ళీ సత్యయుగమే కదా. మళ్ళీ అయ్యే బండి చక్రానికి ఇరుసు ఎలా ఉంటుంది? ఇరుసు అలాగే ఉంటుంది. చక్రం ఎలా తిరుగుతూనే ఉంటుంది కదా. ఇరుసు కదులుతుందా? మన ఫ్యాన్ ఉంది, ఆ మధ్య దిమ్మ కదిలిపోతుందా? రెక్కలు కదులుతాడు. మనలో ఉన్నాడు కదులుతాడా? ఆడికి రోగం ఏంటి? ఈ మనసుకి ఇంద్రియాలకి ఇవే రోగాలు వచ్చినాయి. ఆడు వింటున్నాడా, పెడుతున్నాడా, చేస్తున్నాడా, తింటున్నాడా, చూస్తున్నాడా, ఉంటున్నాడా? ఆడు నిరాకారం, ఆళ్ళలాగే ఉంటాడు. ఆది అంతం లేదు, ఆది దేవుడు. ఈ ఆహారాలు ఇవన్నీ ఎవరికే? మన దేహం స్థూలం పెంచుకుంటారు. తిని కొద్ది పెరిగిపోతూ ఉంటుంది స్థూలం. సరిపడే ఆహారం తీసుకుని సరిపడి నిద్ర వస్తా అలా రిలాక్స్గా తనతో తాను ఉంటూ పరమాత్మగానే ఉండాలి. అప్పుడే మన యొక్క గుర్తింపు మనకి తెలియబడుతుంది. మానవ జన్మ యొక్క గుర్తింపు ఏంటి? మన సహజ స్థితి ఏంటి? దుఃఖ నివారణోపాయం ఏంటి? నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. అన్నీ బ్రహ్మేనమ్మా అన్నది తుడుచుకోవటం. అంటే ఏ విషయాలు వచ్చినాయి బ్రహ్మే కదా, నాలో బ్రహ్మం నీలో బ్రహ్మం అన్నది బ్రహ్మం అనిపించుకుంది బ్రహ్మం, అది తుడుచుకోవటం. ఆ పాట చెప్పి నేనే అంతా మాకు ధ్యానంలో వచ్చింది కదా. ఉన్నదంతా నేనే 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 అని ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించింది. ప్రతి జీవి భగవత్ స్వరూపం. కొన్నిటికి మనం ఉపయోగించవచ్చు. ఆ పువ్వులు కోసి ఇవన్నీ కొన్ని చెట్లు పళ్ళు కోసి కాదు, రకరకాలుగా జీవనోపాధిని జీవించుండగా ఇంద్రియ లోలుడుగా లేదు, ఇంద్రియ నిగ్రహంతో ఉంది. భావాతీతం, బ్రహ్మానందం, పరమసుఖదం. బ్రహ్మానందమే కదా ఇదంతా. పరమసుఖదంగా లేదా? ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది పిల్లలు మన దగ్గర ఉన్నా ఈ బ్రహ్మానందం వేరు, ఆనందం వేరు. అది బాహ్యానందం. ఈ బ్రహ్మానందంలో చూడండి, మనసు కదులుతుందా, ఇంకో ఆలోచన వస్తుందా? బ్రహ్మానందం పరమసుఖదం. ఎలా ఉంది మన సుఖం? వర్ణాతీతం. బ్రహ్మానందం పరమసుఖదం. కేవలం జ్ఞానమూర్తి. కేవలం ఎవరికి? జ్ఞానులకే ఇది ఆధీనంలో ఉంటుంది. ఈ బ్రహ్మానందం ఆధీనంలో జ్ఞానులే ఉంటారు, అంతే కదా.